బ్యాక్గ్రౌండ్ ఇలా గజిబిజిగా ఉందని చెప్పి ఏం కంగారు లేదు, thumbnail చూస్తే అర్థమవుతుంది కదా ప్రాపర్ ఇంటర్వ్యూ సెటప్ అని చెప్పేసి. సో హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకొక వీడియోకి వెల్కమ్ మీ అందరికీ. నా ఫ్రెండ్ ఒక అతను స్టూడెంట్గా వచ్చి ఆస్ట్రేలియాకి ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెన్సీలో ఒక మేనేజర్ లాగా వర్క్ చేస్తున్నాడు. ఎవరైనా సరే ఇదే పాత్వే పర్స్యూ చేయాలంటే, ఇదే కెరియర్లో సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి, అసలు రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్ ఇండియాలో ఆస్ట్రేలియాలో ఎలా వర్క్ అవుతాయి, రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి, ఇక్కడ వాళ్ళు ఎంత సంపాదిస్తారు, ఇక్కడ ఇల్లు కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఇక్కడ కొనే ముందు రూల్స్ ఏముంటాయి, కట్టించుకోవటం ఎలా, కౌన్సిల్ రూల్స్ ఎలా, ఇలా మనకి తెలియని విషయాలు చాలా ఉంటాయి రియల్ ఎస్టేట్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో డీల్ చేసేవి. అవన్నీ కూడా మా వాళ్ళని అడిగి ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుంది. సో చివరి దాకా చూసేయండి మిస్ అవ్వకుండా. thumbnail చూసే మన వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు, బ్రో ఫ్రెండ్ ఏంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారటం ఏంటి అని. సో నీ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ అండ్ అలాగే నువ్వు ఎప్పుడు వచ్చావు ఆస్ట్రేలియాకి? నా పేరు విఖ్యాత్ వర్మ. నేను వచ్చింది 2018లో వచ్చాను. 2018 సో ఫెబ్లో ఆ టైంలో వచ్చాను. సో నాకు బేసిక్గా ఆస్ట్రేలియా గురించి నాకేం పెద్ద తెలియదు బ్రో. వచ్చే ముందు ఏదో దేశం పరిగెత్తాలి, ఇంట్లో తప్పించుకోవాలి, ఏదో దేశం పరిగెత్తాలి. యుఎస్ అంటే ఒక 10 ఎగ్జామ్లు రాయాల్సి వస్తాయి ఖచ్చితంగా. నాకున్న స్కిల్కి వస్తుందో లేదో తెలియదు. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాలి, అదో వద్దో లేదో తెలియదు. ఎగ్జామ్లు అన్ని రాసిన ఇంటర్వ్యూ పాస్ చేస్తారులే తెలియదు. సో అప్పుడు అంటే ఇప్పుడు కండిషన్స్ తెలియవు, కానీ అప్పుడు సింగిల్ ఎగ్జామ్ బ్రో. పీటీ ఉండాలి, ట్రాన్స్క్రిప్ట్స్ ఉండాలి, బీటెక్ ట్రాన్స్క్రిప్ట్స్ ఉండాలి. సో యా పీటీ రాస్తాను. ఎంత వచ్చింది పీటీ అప్పుడు స్టార్టింగ్ లో? అప్పుడు 62 బ్రో. 62. కొంచెం కొన్ని రోజులు నెట్ఫ్లిక్స్ ప్రైమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 7 వచ్చేది. యా సో అప్పుడు బాగా ఈజీ అయిపోయింది. సో ఇక్కడికి రాగానే నేను ఇంకో ఫ్రెండ్ కలిసి వచ్చాం, అజయ్ అని. సో తనకి ఇక్కడ ఆల్రెడీ ఫ్రెండ్, ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ అన్నయ్యకి ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. సో అలాగా మేము ఇక్కడికి వచ్చి, అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఓకే, లైఫ్ యాజ్ ఎ స్టూడెంట్ ఈజ్ వెరీ హార్డ్ ఆస్ట్రేలియాలో స్పెసిఫిక్గా. ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు మమ్మల్ని చూసుకోవటం. సో అలాగా కంటిన్యూ అయ్యింది, అలా స్టార్ట్ అయ్యి కంటిన్యూ అయింది బాగా. ఓకే ఓకే, నైస్ నైస్. చూడటానికి మనల్ని చూసుకోవడానికి ఒకళ్ళు ఉన్నారు, లేదా ఒక పాత్రలో గైడ్ చేయడానికి ఉన్నారంటే యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ వెరీ లక్కీ అది. ఎందుకంటే ఆ రోజుల్లో అంటే జస్ట్ 6.5 years బ్యాక్ అంతే, ఇద్దరం ఒకే టైంలో వచ్చాం కాబట్టి. బట్ స్టిల్ అంత ఎక్కువ మంది లేకుండే, ఈ రోజు ఎంతమంది ఉన్నారు అంతమంది. సో ఏ కాలేజ్ బ్రో, ఏ యూనివర్సిటీ జాయిన్? లాట్రోబ్లో స్టార్ట్ చేశాను. ఓకే, ఏ కోర్స్? సో నేను డేటా సైన్స్ తీసుకున్నాను. ఓకే. సో తర్వాత కొంచెం హెక్టిక్ అనిపించింది సంవత్సరం తర్వాత. ఎప్పుడు చూసినా ఫెయిల్ వచ్చేది, పొరపాటును కూడా పాస్ అని ఎప్పుడు వచ్చేది కాదు. సో తర్వాత హోమ్స్ ఇన్స్టిట్యూట్ అని, ఓకే, మెల్బర్న్ CBDలో ఉంటుంది. నువ్వు లాట్రోబ్ నుంచి హోమ్స్కి మారాను. ఓకే. సో ఆఫ్టర్ 1 year మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసావు బ్రో మాస్టర్స్? మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను. ఓకే. సో అది 1.5 year కోర్సు. సో దానిలో MBA చేశాను. MBA. ఓకే. ఇప్పుడు నీ కరెక్ట్ ఫీల్డ్ లో ఉన్నావు నువ్వు. డేటా సైన్స్ కి, ఆ కంప్యూటర్ టెక్నికాలిటీస్ కి నీకు మ్యాచ్ సంబంధం అవ్వలేదు బ్రో. ఓకే. అంటే బ్యాక్ ఇన్ బీటెక్ డేస్ అక్కడ కూడా కంప్యూటర్ సైన్స్ అనేది, కానీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా వర్సెస్ ఎడ్యుకేషన్ ఇన్ ఆస్ట్రేలియా కంప్లీట్లీ డిఫరెంట్. కంప్లీట్ గా. అవును అవును. అక్కడ క్లాస్కి 60 మంది ఉంటే ఒక్కడు అసైన్మెంట్ రాస్తే 60 మంది రాసినట్టు అంతే కదా. ఇక్కడ అలా ఉండదు. సో నాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఏదో పొందాలి, ఏదో చెయ్యాలి అనేది ఎప్పుడు లేదు బ్రో. నేను ఇప్పుడు చిల్ టైప్. ఓకే, జస్ట్ ఏదో చేసాము, డిగ్రీ ఉంటే ఏదో బయటకు వెళ్తే ఒక పని వస్తుంది అనేటట్టే. అది ఇక్కడ నాకు డేటా సైన్స్ తీసుకున్నప్పుడు నాకు అర్థం అవ్వలేదు, తీసుకున్న తర్వాత అర్థమైంది. సో ఫీజిబుల్ కోర్స్ ఏది ఉందో చూసుకున్నాను, MBA అని ఉంది. సో అక్కడికి వెళ్ళాను. ఎంత ఫీజు కట్టావు బ్రో లాట్రోబ్ లో డేటా సైన్స్ కి నువ్వు? లాట్రోబ్ లో అప్పట్లో బ్రో సెమిస్టర్ కి 8 lakhs. సో 1 year తర్వాత మారా అని చెప్పావు అంటే 16 lakhs అప్పటికే నువ్వు కట్టేసి ఉన్నావు. అది వేస్ట్ అయిపోయినట్టు. ఓకే. క్రెడిట్ ట్రాన్స్ఫర్ కానీ ఏం చేయడానికి ఒప్పుకోలేదు? లేదు బ్రో, అంటే కంప్లీట్ గా వేరు కదా బ్రో. మొత్తానికి ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు నా ఫస్ట్ సెమిస్టర్ లో ఒక సబ్జెక్ట్ గుర్తుంది బ్రో బాగా. ప్రొఫెసర్ కొంచెం హెరాస్ ఎక్కువ చేసేవాడు. ఓకే. సో అడ్వాన్స్డ్ జావా ఉండేది. అడ్వాన్స్డ్ జావాకి MBAకి సంబంధం లేదు బ్రో. అలాంటివి ఉంటాయి. అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇలాంటివి ఉంటాయి కదా, అవేమన్నా ఉన్నాయేమో అని అడిగాను. ఏం లేదు. రైట్. సో హోమ్స్లో మాస్టర్స్ చేసిన తర్వాత, అదే MBA చేసిన తర్వాత యూ స్ట్రైట్ అవే జంప్డ్ ఇంటూ రియల్ ఎస్టేటా? లేదు బ్రో, అక్కడ మధ్యలో. సో మనకి బేసిక్గా ఇక్కడ స్టూడెంట్ అనేవాడు వస్తే చేసే తప్పే ఉంటుందంటే, మనం
మన ఇంక్లైనేషన్ ఎప్పుడు అప్పటికప్పుడు సరదాల కోసం ఉంటుంది బ్రో. పార్ట్ టైమ్స్ ఎత్తుక్కుంటాం. సో పార్ట్ టైమ్స్ స్టక్ అయిపోతాం. ఒక టైం తర్వాత పార్ట్ టైమ్స్ చేయడంలో స్టక్ అయిపోతాం. స్పెషల్లీ క్రిస్మస్ బ్రేక్ అప్పుడు. ఇప్పుడు ఈ బ్రేక్ ఈ టైంలో మనకి హాలిడేస్ వస్తాయంటే మనం ఒక లెటర్ తెచ్చుకుంటే సరిపోద్ది బ్రో. మీరు అది కంపెనీలోనో లేకపోతే మీరు చేసే స్టోర్లోనో దేనిలోనో ఇస్తే మీకు అన్లిమిటెడ్ అవర్స్ వస్తాయి. సో మనది ఎప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే బ్రో, కంపేరింగ్ టు యుఎస్ అండ్ ఆస్ట్రేలియా, యుఎస్లో మీకు పే గ్యారంటీ, మినిమం వేజ్ ఇవ్వాలి, అలాగే ఉండదు బ్రో. కానీ ఇక్కడ మీరు చదువుకొని బయటికి వెళ్ళిన తర్వాత వచ్చే జీతం, పార్ట్ టైంలో మీరు ఎక్కువ అవర్స్ చేసుకుంటే వచ్చే జీతం ఒకటే. అవును. మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో, నిజంగా ఒకడు చదువుకొని బయటకు వచ్చి బయట ఏదైనా మంచి కంపెనీలో పనిచేసేవాడికి కూడా పెద్ద శాలరీ డిఫరెన్స్ ఏమి ఉండదు బ్రో. అతనికి ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి తనకి ఇంకా వచ్చే జీతం సరిపోకపోవచ్చు. కానీ అవును యాజ్ ఎ సింగిల్ సెంతకాయ గడిలాగా మీరు ఉన్నప్పుడు మీకు అసలు ఆ శాలరీ చాలా ఎక్కువ. అంత అమౌంట్. అందుకే ఇక్కడ స్టూడెంట్స్ కూడా బ్రో నాకు వచ్చినప్పుడు నాకు నా నాలెడ్జ్ అంటే నాకున్న అవగాహన ఎలా ఉండేదంటే, మనం బ్యాంక్ వెళ్తాం, ఉన్న అసెట్స్ మీద ఒక లోన్ తీసుకుంటాం, స్టూడెంట్ లోన్, ఇక్కడికి వస్తాం, ఆ లోన్ కడతా ఉంటుంది మన ఎడ్యుకేషన్కి, మనం కంటిన్యూ చేస్తాం, అది అయిపోద్ది, ఉద్యోగం వస్తే అప్పుడు రీపే చేస్తాం అనేది ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు బ్రో నేను ఎంత ఆశ్చర్యపోయినంటే, కొంతమందికి హౌ ఆస్ట్రేలియా వర్క్స్ అనేది తెలుసు, వాళ్ళు ఒక ఫేక్ లోన్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ టెన్యూర్లో వాళ్ళు సంపాదించుకొని లోన్ కట్టేసుకున్న రోజులు నేను చాలా మందిని చూసాను బ్రో. అంటే వాళ్ళు చదువు అయిపోయే లోపే సంపాదించేసుకొని సో అంత హై పేస్ ఉంటాయి ఇక్కడ పార్ట్ టైం లో కూడా. సో చాలా మంది ఎక్కడ ఏమైందంటే వాళ్ళకి ఇది ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్, డైవర్ట్ అయిపోతారు, డబ్బులు పరిగెడతారు, ఇంకా డైవర్ట్ అయిపోతాడు. సో వాడికి ఎప్పుడైతే ఈ రియాలిటీ ఎప్పుడైతే తెలుస్తుందో, నేను ఇంత చదువుకొని, ఇంత అసైన్మెంట్స్ చేసి, ఇంత అన్ని మొత్తం అంతా కొలాప్స్ అయిపోయి హెడ్ ఏక్ తీసేసుకొని నేను అసైన్మెంట్లు చేసి, నేను ఒక రేపొద్దున్న నాకు డిగ్రీ వచ్చి నేను ఉద్యోగానికి వెళ్ళినా కూడా నాకు వచ్చేది లెట్స్ సే 80K అనుకుందాం, అప్పుడు అడిగి వచ్చేది 80K. దాని బదులు ఆల్రెడీ పార్ట్ టైం చేస్తున్న స్టోర్లోనే ఫుల్ టైం తీసుకొని అదే చేసుకుంటే నాకు ఇక్కడ గ్రోత్ బెటర్ ఉంటుంది, జనాలు కూడా తెలుసు, అన్నీ ఉంటాయి. బ్రెయిన్ కూడా వాడాల్సిన అవసరం ఉండదు. చదువుకున్న దానిలోకి వెళ్తే బ్రెయిన్ వాడాలి, కాంపిటీషన్ ని తట్టుకోవాలి. ఇక్కడేముంది, గొడ్డు చాకరీ చేయటం, డబ్బులు వస్తాయి. అందులోనే బ్రో ఆస్ట్రేలియా మొత్తం ప్రపంచానికి భిన్నంగా ఉంటుంది 100%. అది ఇక్కడ ఆఫీస్ లో కూర్చొని చేసేటోడికి చాలా తక్కువ వస్తుంది జీతం. అది మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి తెలుసు బ్రో. వినే వాళ్ళు అయితే ఎంత ఆపోజిట్ పర్స్పెక్టివ్ లో ఉన్నారు తెలుసు ఆస్ట్రేలియా గురించి. చెప్పు దాని గురించి. సో మనకేమైందంటే రోడ్ మీదకి వెళ్ళి, అంటే ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎక్కువ ఉన్నాను బ్రో. అవును, ఈ ప్రాంతమే అటువంటిది. అవును, వీళ్ళు ఫస్ట్ నుంచి ట్రెడిషనల్ గా వీళ్ళు చేసేదే హార్డ్ వర్క్స్. మనకు అందుకే ఏదైనా గిఫ్ట్ షాప్కి వెళ్ళినా, ఎనీ స్టోర్కి వెళ్ళండి మీరు, మీకు చిన్నపిల్లడు ఆడుకునే టెడ్డీ బేర్లు తక్కువ కనిపిస్తాయి, ప్రొక్లైనర్లు, హ్యామర్లు, రెంచులు ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే వీళ్ళు బార్న్ అండ్ బ్రాటప్ అంతే, అలాగే ఉంటుంది బ్రో. వీళ్ళ ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ అదే కదా బ్రో. వీళ్ళు చేసిందే హార్డ్ వర్క్స్. ఇక్కడ ఆ ఫీల్డ్స్ లోకి ఎందుకు వెళ్ళారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి మైనింగ్స్ ఇవన్నీ ఎక్కువ. ఫస్ట్ లో గోల్డ్ మైనింగ్ ఇవన్నీ చాలా ప్రామినెంట్ గా ఉండేవి ఆస్ట్రేలియాలో ఎప్పుడు 90s లో. అలా 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 వేరే ట్రేడ్ సెక్టర్స్ కూడా కంటిన్యూ చేశారు. అలా ఇప్పుడు అంటే దీన్ని నేను రియల్ ఎస్టేట్కి ఎలాగా చేస్తానంటే, సో వెస్ట్ లో బ్రో ఏమైందంటే, మనకి చాలా మంది ఇండియన్స్ ఎక్కువ, అంటే ఇండియన్స్ అన్నాను బ్రో స్పెసిఫిక్గా, ఇమిగ్రెంట్స్ ఎక్కువ ఇటుపక్క ఇష్టపడతారు, ఆసీలు ఎక్కువ ఇష్టపడరు బ్రో. అందులో ఇండియన్స్ ఎలా ఇష్టపడతారంటే, ఇఫ్ దెర్ ఈజ్ ఎ స్కూల్, మనకి ఇప్పుడు సౌత్ ఈస్ట్ లో కూడా మంచి స్కూల్స్ ఉన్నాయి బ్రో. వెస్ట్ లో కూడా లేవని కాదు, చాలా మందికి తెలియదు, వెస్ట్ లో కూడా చాలా మంచి స్కూల్స్ ఉన్నాయి. సో ఇక్కడ కాంపిటీషన్ ఆసీ వర్సెస్ ఇండియన్ కి, ఆసీ వర్సెస్ ఒక ఇమిగ్రెంట్ కి చాలా తక్కువ ఉంటుంది బ్రో. ఎందుకంటే వాళ్ళకి లెట్స్ సే 100% లో ఒక ఆసీకి పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అంత తెలియదు, వాళ్ళు లెస్ దాన్ 50% ఉంటారు. వేరల్స్ ఒక ఇమిగ్రెంట్ కి వాడికి చాలా ఎక్కువ తెలుసు బ్రో, పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఎక్కువ తెలుసు.
అండ్ వీళ్ళు టెక్నికల్ స్టాఫ్లో ఎక్కువ మంది ఉంటారు ఆస్ట్రేలియాలో, అస్సలు ఉంటారు. కానీ వేరే ఇమిగ్రెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. అవును అవును. సో మనం ఇమిగ్రెంట్స్ అంటే మనల్ని కన్సిడర్ చేసుకొని చెప్తున్నాం, మనం కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు ఎలా సర్వైవ్ అవ్వాలి, ఎలా సెటిల్ అవ్వాలి, మనం ఎన్ని దారిలో చూస్తామో వీళ్ళు ఇక్కడే బోర్న్ అండ్ బాటప్ కాబట్టి అన్ని దారిలో చూడరు. చిన్న ఎగ్జాంపుల్, ఇండియాలో ఏమేమి వీసాలు ఉంటాయో మనకు తెలుసా? తెలియదు, కానీ బయట నుంచి వచ్చే టూరిస్టులకు తెలుసు. అంటే మనకి ఇక్కడ లారా అని ఒకటి ప్లేస్ ఉంది, కొంచెం మెట్రోపాలిటన్ రీజియన్, కొంచెం అవతల వస్తాయి, రీజనల్ లోకి వస్తాయి. అక్కడ నేను ఒక వ్యక్తిని కలిసాను బ్రో. వాడి వయసు అప్పటికే, అండ్ నేను ఆయన కలిసినప్పుడు 18. ఓకే, ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? ఇది ఒక సుమారుగా 1 సంవత్సరం క్రితం బ్రో. ఓకే, వాడికి 18 నేను ఆయన కలిసినప్పుడు. వాడికి ఒక ఇల్లు ఉంది. 18కి ఆల్రెడీ? ఓకే, 18కి వాడి ఇల్లు ఉంది, సొంత ఇల్లు. సో నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. సో నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్ని. అప్పట్లో నేను ఒక చిన్న మెకానికల్ ఇంజనీర్ కింద కూడా చేసేటోండి ఒక కంపెనీలో, చిన్న సర్వీస్ టెక్నీషియన్ కింద చేసేటోండి. సో దానిలో వాడు నన్ను అడిగాడు, నువ్వెంత చేస్తున్నావు కదా, నువ్వు ఎంత సంపాదించి ఉంటావు అని అడిగాడు. పే చెక్ నుంచి పే చెక్ వరకు బతకగలను అన్నాను. ఓకే, నేను ఒక ఇల్లు కొన్నాను తెలుసా అన్నట్టు. అసలు 2 నిమిషాలు నాకు అసలు బుర్ర పని చేయదు. ఎలా కొన్నావు బ్రో అంటే, హీ స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ 15 బ్రో, ఏజ్ 15. ఓకే, సో వాడికి 18 వచ్చేటప్పటికి ఆల్రెడీ వాడి దగ్గర డిపాజిట్ కి అమౌంట్ ఉంది. సో వాడికి ఒక పే సైకిల్ ఉంటున్నప్పుడు బ్రో క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. సో ఆబ్వియస్లీ వాడికి లోన్ వస్తుంది. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ మెంటాలిటీ, ఆసీ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఎంత కష్టపడినా డబ్బు కోసమే మనం ఉంటాం. చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తాం. చాలా ప్రాక్టికల్గా. ఇప్పుడు మనము కెమిస్ట్రీ వేరే వేరే ఫీల్డ్స్ చదువుతాం, అవి అక్కర్లేదు అనట్లా. దాని మీద పిహెచ్డీ చేసి సైంటిస్ట్ అయిన వాళ్ళకి, వాళ్ళు కనిపెట్టిన వాళ్ళకి ఆ ఫీల్డ్స్ లో ఉపయోగం. అది ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి ప్రాక్టికాలిటీ కోసం ఎత్తుక్కుంటాం. వాళ్ళ మైండ్ సెట్ కి ఈ కంట్రీ బాగా సెట్ అవుతుంది, చాలా బాగా సెట్ అవుతుంది. అవును. సో అది బ్రో, ఆస్ట్రేలియా గురించి ప్రాక్టికల్ గా ఆలోచించే వాళ్ళకైతే సజెస్ట్ చేస్తారు రమ్మని చెప్పి. ఇంకోటి ఏంటంటే, చదువుకునేప్పుడు పార్ట్ టైం జాబ్, మీ ఫస్ట్ జాబ్ ఏంటిది? సో అంటే ఇది పేరెంట్స్ కూడా తెలియదు బ్రో. ఓకే, మరి పర్లేదా? పర్లేదు. సో నేను ఆస్ట్రేలియా వచ్చినప్పుడు నేను మనకి ఇంటర్నేషనల్ ట్రావెల్ కార్డ్ ఒకటి ఉంటుంది. అవును, 4X కార్డ్ ఉంటుంది. దానిలో నేను 12,000 తెచ్చుకున్నాను. సో దాంతో 2వ రోజో 3వ రోజో నాకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ మనకు బేసిక్గా బ్రో ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా వీక్ ఆస్ట్రేలియాలో. సో మనకు అప్పట్లో మనకు ఉండేదల్లా గమ్ ట్రీ ఇవే ఉండేటివి. మనకి ఇప్పుడు చాలా ఉన్నాయి, సీక్ అని. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నావు కదా బ్రో? అది కాదు, మనకు సీక్ జాబ్ సీకింగ్ అప్లికేషన్స్. ఓకే, సో సీక్ ఏ కొన్ని యాప్స్ ఉన్నాయి. మనకు అప్పట్లో ఉండేపోయేవి. మనం గమ్ ట్రీ ఎతికితే ఈజియెస్ట్ వేలో సాయంత్రానికి ఉద్యోగం వచ్చేది మనకి ఇది మాత్రమే, పిజ్జా డెలివరీ. అవి చేయాలంటే మనకి కారు ఉండాలి, కంపల్సరీ కారు ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మీరు బస్సు ఎక్కి అక్కడికి వెళ్ళేటప్పటికి మిమ్మల్ని నమ్మడాడు. సో కారు ఉండాలి. సో 3వ రోజుకి ఒక 2,000 పెట్టి ఎలంట్రా తీసుకున్నాను. 2,000కి కారు వచ్చింది. 2,000 కారు వచ్చింది. అంటే అప్పుడు వీళ్ళు ఉన్నారు కదా బ్రో, అందరూ ఉన్నారు కదా, వీళ్ళకి అన్ని తెలుస్తాయి కదా. సో ఎతికారు, తీసుకుని వెళ్ళారు. తమ్ముడు ఇది కొను, ఇది వద్దు, దానిలో బేరం ఆడో, దీనిలో మొత్తం వాళ్ళు చెప్పారు. మంచి సెటిల్, నీకు హ్యాపీ అయిపోయింది. ఆ కార్ తీసుకొని పిజ్జా డెలివరీ స్టార్ట్ చేశాను. క్యాష్ నుండి ఇచ్చేవాడు 11 ఇచ్చేవాడు. అది కూడా ఎలాగంటే, మీరు 1 వీక్ పని చేస్తే 1 వీక్ అమౌంట్ ఆడు ఉంచుకుంటాడు. ఫస్ట్ వీక్ వాడు ఉంచుకుంటాడు, సెక్యూరిటీ డిపాజిట్ లాగా. సో ఫ్రమ్ సెకండ్ వీక్ మీకు చేస్తాడు. అది మీకు 3rd వీక్ వస్తుంది ఆబ్వియస్లీ కదా. ఈ వీక్ చేసింది నెక్స్ట్ వీక్ వెన్స్డే వస్తుంది. సో అలా చేసేవాడు. సో అప్పటికి 2 వీక్స్ ఖాళీగా ఉండాలి. అవును. అలాగని ఇప్పుడు ఈ కార్డు వాడేద్దాము అంటే మనసు ఒప్పుకోదు. ఆల్రెడీ మనకి 12,000 అనే ఫిగర్ మనకు కనిపిస్తే బ్రో, దాని నుంచి ₹1 తగ్గినా ఆడ్ నెంబర్ అయిపోద్ది. అది మనకి అంత విజువల్లీ కరెక్ట్గా ఉండదు, బ్రెయిన్ లో కొట్టేస్తా ఉంటది. అది వాడకూడదు అలా. ఓకే, నైస్. ఎంత వచ్చింది బ్రో? 11 అంటే నువ్వు ఎన్ని మంత్స్ చేసావు ఆ పిజ్జా షాప్ లో? దానికి ఉంది బ్రో, అప్పట్లో గమ్ ట్రీ చాలా యాక్టివ్గా ఉండేది బ్రో. అవును. అండ్ ఇప్పుడు మైగ్రేషన్ తో కంపేర్ చేసుకుంటే అప్పుడు మైగ్రేషన్ చాలా తక్కువ యాక్చువల్లీ. అవును. అండ్ ఈ పిజ్జా డెలివరీ జాబ్స్ ఇవన్నీ అందరూ
చేసేవారు కాదు, ఫుల్ గా అవైలబుల్ ఉండేవి, ఒక్కొక్క 2-3 జాబులు చేసేవాళ్ళు. సో ఏంటంటే నాకు జీలాంగ్ అని మనకి జీలాంగ్ లో నన్ను అంటే నేను ఇక్కడ మెల్బర్న్ లో ఉండేవాడిని, నాకు జీలాంగ్ లో ఫ్రెండ్స్ ఉండేవారు. ఓకే. సో ఎలా ఉండేదంటే ఎవడన్నా ఒక సాటర్డే ఫ్రైడే అంటే మాక్సిమం జాబ్లు అన్ని బ్రో మనం చేసే జాబ్లు అన్ని వీకెండ్స్ ఉంటాయి. కానీ మాక్సిమం రెగ్యులర్ జాబ్స్ చేసే వాళ్ళందరికి మండే టు ఫ్రైడే ఉండి సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది. సో ఫ్రైడే ఎవడన్నా ఫోన్ చేసి వచ్చారా జీలాంగ్ బయటకు వెళ్దాం అని అంటే జాబ్ పోయినట్టే. చెప్పేదే భయంకరంగా ఉంటాయి, అందులోనే కారు ఉంది కదా బ్రో, అప్పుడంత బ్రో 80 సెంట్లు 70 సెంట్లు లీటర్ పెట్రోల్. అవునవును, అంతే. పట్టుమని 50 కొట్టిస్తే ఫుల్ ట్యాంక్ వస్తుంది. మన వారం జీతం అంతా దీనికి సరిపోద్ది. అక్కడికి వెళ్ళి ఇంక చిందులు మందు చిందు అన్ని 2 రోజులు. మళ్ళీ మండే అక్కడి నుంచి ఇక్కడ బయలుదేరుతున్నప్పుడు 1 అవర్ జర్నీ, 1 అవర్ లోనే మొత్తం గంట్రీలో 3-4 పెట్టేస్తే మండే కల్లా మళ్ళీ జాబ్ వచ్చేది. మళ్ళీ 4 రోజులు సరిపోయింది. ప్రాపర్ TFN వచ్చింది నాకు 19 లో వచ్చింది బ్రో. 1 year పట్టింది ప్రాపర్. ఇంకా బెటర్ బ్రో, నాకు మాస్టర్స్ అయిపోయిన టైంకి వచ్చింది. నేను యాక్చువల్లీ మా ఇంట్లోనే తీసుకున్నా చాలా వరకు డబ్బులు. ఓకే, ఆల్మోస్ట్ అప్పుడు గొప్ప జాబ్ ఏం కాదు బ్రో, డామినోస్ లో వచ్చింది. పర్లా ఏదో ఒకటి TFN ఉంటే మన బ్యాంక్ హిస్టరీ అంటే మన ట్రాన్సాక్షన్ హిస్టరీ, క్రెడిట్ స్కోర్ ఇవన్నీ మొదలవుతాయి. ఇక్కడ మనకి కొత్తలో అంటే అప్పుడు వాళ్ళకు కూడా తెలియదు బ్రో, చాలా మందికి క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అవును, చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో ఉంటున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. అదే చెప్పబోతున్నా. చాలా మంది ఇక్కడ ఒక క్లాజ్ ఉంటుంది బ్రో మనకి రియల్ ఎస్టేట్ లో, మనకి ప్రీ అప్రూవల్ అని ఒకటి ఉంటుంది బ్రో. ఓకే, మనం ఇంటికి వెళ్ళకపోయే ముందే మనం మనది అనాలిసిస్ చేయించవచ్చు మన క్రెడిట్ స్కోర్ని. అంటే మనం కొనుక్కోబోయే ఇల్లు మనకి ఎంతకు వస్తుంది, మన సర్వీసబిలిటీ ఎంత ఉంది, మన ఇన్కమ్ ఎంత ఉంది అన్ని చూసి వాడు నీకు ఎంత వస్తుంది అని చెప్తాడు. నీకు వచ్చేస్తుంది అని చెప్పడం, ఓకే ఇంత లోన్ నీకు వస్తుంది అని చెప్తాడు. సో దానికి కావాలనుకున్నా బ్రో మన క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మన స్టూడెంట్స్ బేసిక్గా చాలా దగ్గర తప్పులు చేసేది ఏంటంటే బ్రో, ఇప్పుడు నేను Day 1 వస్తాను, ఈ సంవత్సరం ఏదో ఒక ఐఫోన్ రిలీజ్ అవుతుంది, ఇంకేదో వస్తుంది. మనకి ఇప్పుడు ఫ్యాన్సీ ఐటమ్స్ మీద ఒక 22 ఏళ్ళ కుర్రోడికి చాలా కోరికలు ఉంటాయి బ్రో, లాగేస్తా ఉంటది. అందులోని మనకి ఇండివిజువాలిటీ అనేది ఇక్కడికి వస్తుంది బ్రో. ఎగ్జాక్ట్లీ, అడల్ట్ మనీ ఒకసారి నీకు రావడం మొదలు పెట్టినాక మనకి ఇండియాలో 100 రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇక్కడ మనకి చెప్పేటోడు అవడలేడు. మెయిన్ అది మీరు ఫోన్ చేసి చెప్పితేనే ఇండియాలో తెలుస్తుంది, మీరు ఫోటో పెడితేనే ఇండియాలో తెలుస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఫస్ట్ జనరేషన్ కిడ్స్ ఉంటారు మనం ఇక్కడ. నీతోనే మొదలవ్వాలి నీ కుటుంబం. ఇంకెక్కడ మాక్సిమం 90% అలాగే ఉంటారు. సో వాడికి వాళ్ళ నాన్నకో వాళ్ళ మమ్మీకో ఫోన్ చేసి ఎవడు చెప్పడో నీ కొడుకు ఇది కొన్నాడు, నీ కొడుకు ఇది కొన్నాడు. సో వాడు ఎప్పుడైతే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇక్కడ బేస్ పే కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వీ కెన్ ఈజీలీ అఫోర్డ్ థింగ్స్, కొనేస్తాం. అది ఒక దగ్గర ఆగిపోద్ది బ్రో అఫోర్డబిలిటీ అనేది. అప్పుడు మనం క్రెడిట్ కార్డ్స్కి వెళ్తాం. మనం 6,000కి 10,000కి టెంప్ట్ అయిపోయి తీసేసుకుంటాం, పే చేయలేము. అది ఓవర్ ద పీరియడ్ డిక్లైన్ అయిపోతూ ఉంటుంది మన క్రెడిట్ స్కోర్. అది ఇలాంటి పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకునేటప్పుడు చాలా ఇంపాక్ట్ అవుతుంది. చాలా మంది స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తుంటే కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, క్రెడిట్ స్కోర్ చాలా 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 ఇంపార్టెంట్. ఇలాంటి ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి వాటి మీద డైలీ డీలింగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు కాబట్టి మన భయ్యా కంపల్సరీ నేర్చుకోండి. ఎక్స్పీరియన్స్ ఒకటే కాదు బ్రో, దెబ్బతిన్న వాళ్ళని కూడా ఇప్పుడు నేను చెప్తున్నావన్నీ నేను ఒకప్పుడు దెబ్బతినవే. ఓకే, సొంత నీ ఇప్పుడు అదే బ్రో, అదే ఇప్పుడు నేనేమి 2018లో వచ్చినప్పుడు 2024కి నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవ్వాలనే గోల్తో నేను రాను. అసలు ఊహించాం కదా. సో ఓవర్ ద పీరియడ్ నేను చేసిన తప్పులు బ్రో అన్ని. సో నాకు ఇది ఎఫెక్ట్ తెలియక అని కాదు, తెలుస్తుంది. ఎందుకంటే మనకి సీనియర్స్ ఉంటారు ఇక్కడ, వాళ్ళు ఇల్లు కొంటారు, వాళ్ళు చెప్తారు. చెప్పేటోడికి ఎప్పుడు చెప్పేటోడికి నొప్పి ఉండదు, వెన్నోడికి నొప్పి ఉండదు. వెన్నోడు ఎప్పుడైతే సిచ్యువేషన్ లోకి వస్తాడో అప్పుడు నొప్పి ఉంటుంది 100%. అవును, ఓకే నైస్, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు బ్రో స్టూడెంట్స్ మాత్రం. నేను చాలా మందికి నాకు ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అయినప్పుడు చెప్పాను, క్రెడిట్ కార్డ్ అనే ఆలోచన తీసేయండి బ్రెయిన్లో నుంచి అని చెప్పి. నైస్ వన్. సో మన నెక్స్ట్ థింగ్ వచ్చేసి పార్ట్ టైం జాబ్స్ అయిపోయినాయి, అంతా అయిపోయినాయి. నువ్వు మొత్తం ఫ్రెండ్స్తోనే ఉండి అకామిడేషన్ అట్లా కానిచ్చావు బ్రో, లేకపోతే ఫ్రెండ్స్ బ్రో? అంటే నాకు ఇక్కడ 2 సిస్టర్స్ ఉన్నారు. ఓకే. సో అంటే నాకు డిపెండ్ అవ్వాల్సిన అవసరం నాకు నా ఫ్రెండ్స్ ఎప్పుడు ఏ రోజు కల్పించలేదు.
మంచి, యు ఆర్ వెరీ లక్కీ బ్రో. చాలా అంటే చెప్పాలి ఇది, నన్ను చాలా బాగా చూసుకున్నారు. సో ఫ్యామిలీ లాగా బ్రో. ఇంకా ఓకే, ఇంకా అలాంటి వాళ్ళు ఉంటాం అదృష్టం బ్రో. ఇక్కడ అన్నిటికీ హెల్ప్ చేసేటోళ్ళు. నైస్. ఫోన్ చేసి మేము ఉన్నాం రా వచ్చే అంటారు, వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఉండదు చాలా వరకు. నేను ఫేస్ చేసా కొన్నిసార్లు అలా. ఓకే, నైస్ వన్. సో అయిపోయింది, ఎడ్యుకేషన్ అయిపోయింది, నీ జాబ్స్ అయిపోయినాయి అంతా. నీ ప్రొఫెషనల్ కెరియర్ స్టార్ట్ చేద్దాం అని నువ్వు ఎప్పుడు అనుకున్నావు యాక్చువల్లీ, ఎంబీఏ అయిపోయిన తర్వాత? సో ఏం జరిగింది అలా అయిపోయినాక? సో బేసిక్గా బ్రో నేను చెప్తున్నట్టే నాది 2020లో అయిపోయినప్పుడు. సో మీకు తెలుసు కోవిడ్, ఎగ్జాక్ట్ కోవిడ్ టైం అది. సో మనకు అప్పుడు ఏమైందంటే మనకి చాలా స్టేట్స్ ఈ 491, 190 మనకి ఇక్కడ చాలా మంది తెలియదు అది. అంటే ఇక్కడ వాళ్ళు తెలుసు, బయట వాళ్ళు తెలియదు. ఇక్కడ మనకి 3 స్ట్రీమ్లు ఉంటాయి బ్రో. ఒకటి 491 అనేది రీజనల్, 190 మెట్రోపాలిటన్, 189 అనేది డైరెక్ట్ ఫెడరల్ కంట్రీ వైడ్. సో మేము అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే 190 అనే స్ట్రీమ్ లైన్, మెట్రోపాలిటన్ అనే స్ట్రీమ్ లైన్. ఎందుకంటే బ్రో 491 వేసుకుంటే మనం రీజనల్లోకి వెళ్ళిపోవాలి. రీజనల్ ఎన్ని రోజులు సిటీలో ఉండి ఇక్కడ 100 ఆపర్చునిటీస్ ఉంటాయి బ్రో. రీజనల్ లోకి వెళ్తే 100 ఉండకపోవచ్చు, ఉంటాయి ఆపర్చునిటీస్. చిన్న ప్రాంతం కాబట్టి తక్కువ ఉంటాయి. సో ఆ కాంపిటీషన్ మనం పక్కకు తీయడానికి మేము అప్పుడు ఎంచుకుంది ఏంటంటే 190 అయితే బెటర్ ఆప్షన్ అని అనుకుని సిడ్నీ అప్పుడు చాలా ఈజీగా అయ్యింది బ్రో. వాళ్ళందరికి ఇచ్చారని చెప్పి సో సిడ్నీ వెళ్ళాం. ఓకే, సిడ్నీలో ఆల్మోస్ట్ ఒక 4-5 months ఉన్నాం బ్రో. 4-5 months ఉన్న తర్వాత నాకు ఎడిలైడ్ లో ఈజీగా అవుతుందని తెలుసు. నువ్వు మెల్బర్న్ నుంచి సిడ్నీ వెళ్ళావు, మళ్ళీ సిడ్నీ నుంచి ఎడిలైడ్ బాగుందని తెలుసు. సో ఎడిలైడ్ లో ఏంటంటే నా ఫ్రెండ్ ఒక అతను వాళ్ళు బేకరీస్ ఓన్ చేస్తారు. ఓకే, సో అక్కడ మనకి ఏదో డీల్ వచ్చి సో ఎడిలైడ్ వెళ్ళాం. ఎడిలైడ్ 8 నెలలు. 8 నెలలు? ఓకే, 8 నెలలు. పినరు అనే ఊర్లో 8 నెలలు ఉన్నాం. అక్కడ బేకరీ నడిపాం. సో మొత్తం అంతా చూసుకొని, అంటే అప్పుడు ఏమైందంటే చాలా డౌన్ అయిపోయాం బ్రో. ఓకే, ఎందుకంటే పొద్దున్న 6కి స్టార్ట్ అయితే మళ్ళీ నైట్ పడుకునేసరికి 12 అయ్యింది. మీరు ప్రిపరేషన్ చేసి నెక్స్ట్ ప్రిపరేషన్ అన్ని A to Z. ఇంకా ఓన్ షాప్ అన్నట్టు. ఓకే, మొత్తం నువ్వు ఓపెనింగ్ క్లోజింగ్ దాకా నువ్వు ఉండాలి మొత్తం A to Z. ఓకే, సో అప్పుడు బాగా డౌన్ అయిపోయాం. ఆ ఫైర్ ఉంటది కదా బ్రో, వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి అక్కడ కష్టపడదాం, ఎంత కష్టం అయితే బయట అక్కడ పడవసరం లేదు అని వచ్చేసాం. సో మళ్ళీ బ్యాక్ టు మెల్బర్న్. సో ఇదంతా కోవిడ్ స్టార్ట్ అయినాక చేసావు నువ్వు? కోవిడ్ స్టార్ట్ టు ఎండ్. ఓకే, మొత్తం కంట్రీ టూర్ అయిపోయిన తర్వాత ఇంకొద్దు అయితే ఇక్కడ అవ్వాలి, ఇక్కడ అవ్వకపోతే ఇంకెక్కడ అవుతాం. ఓకే, సో మొత్తం బ్యాక్ టు మెల్బర్న్ ఒక 1 year తర్వాత బ్యాక్ టు మెల్బర్న్ అయ్యాం. అప్పుడు ఇక్కడ మనకు కొన్ని సేవింగ్స్ ఉంటాయి కదా బ్రో, ఈ ప్రొసీజర్ లో మనకు కొంత సేవింగ్స్ ఉంటాయి కదా, అప్పుడు బాగుండేది. సో అప్పుడు ఖాళీగా నేను ఇంకో ఫ్రెండ్, మా ఫ్యామిలీ ప్లస్ ఇంకో ఫ్రెండ్ ఫ్యామిలీతో ఒక ఇల్లు తీసుకున్నాను ఇక్కడ వెరిబీలో. ఓకే, అప్పుడు వరకు అసలు నాకు మెల్బర్న్ వెస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఓకే, నువ్వు సౌత్ ఈస్ట్ అన్నావు కదా? నేను సౌత్ ఈస్ట్ లో ఉండేవాడిని. ఓకే, సో మెల్బర్న్ వెస్ట్ అంటే ఎప్పుడు మనకి జీలాంగ్ రోడ్ ఉంటది కదా, ఈ గోడలకి ఏదో ఉన్నాయి ఇల్లు అలవాటు అయింది కాబట్టి జీలాంగ్. మనకి వెస్ట్ లో అసలు ఎంత ఉంది, ఎంత మార్కెట్ ఉంది, ఎంత అసలు ఉందని మనకు తెలియదు బ్రో అప్పుడు. సో అంటే ఫ్రెండ్స్ గ్రూప్ కూడా అప్పుడు ఇక్కడ ఉండేవాడు కాదు. సో మనకు తెలియకపోవడం వల్ల ఇంకప్పుడు ఇల్లులు కూడా ఇక్కడే తక్కువ దొరికేవి. ఇక్కడికి వచ్చాం, చూసాం, అసలు ఏంటి అన్నీ ఉన్నాయి బ్రో. ఇంకా అటు ఏముంది ఇటు అయ్యే ఉంది, ఇక్కడ బాగుంది కదా అని చెప్పి ఇక్కడ వెరిబీలో సెటిల్ అయ్యాం. ఓకే, వెరిబీలో సెటిల్ అయిన తర్వాత ఒక రోజు ఏదో బ్రో ఊరికే మామూలుగా అలాగా సీక్లో ఎదుగుతా ఉంటే ఒక ఆవిడ పెట్టారు, కావాలి జాబ్ ఎవరికైనా కావాలి రియల్ ఎస్టేట్ లో, ఇఫ్ యూఆర్ కీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ రియల్ ఎస్టేట్ అప్లై త్రూ అని పెట్టారు. అప్లై చేసాం. దీనికి కూడా బ్రో యాక్చువల్గా ఇది నా ఫ్రెండ్కి తగిలింది జాబ్. ఓకే, తను అన్నాడు నువ్వు స్టడీస్ లో వీక్ అని ఒకడిని ఒకడికి అమ్మాలి, ఒకటి మ్యానిపులేట్ చేయాలి, ఏం చేయాలంటే నువ్వు జిమ్రా బాబు, పీపుల్ స్కిల్స్ అంటారు ఏదో స్కిల్ అంటే చేయొచ్చు కదా అంటే అప్పుడు దాని మీద రీసెర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఏజెంట్ గా చేయాలంటే CPP 41419 అదొక సర్టిఫికేషన్. ఓకే, సర్టిఫికేట్ 4 ఇన్ రియల్ ఎస్టేట్ అంటారు, అది చేయాలి. ఓకే,
అది జనరల్గా మనం అది ఒక్క నిమిషం అది ఎవరైనా చేయొచ్చా? ఏ ఫీల్డ్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్? ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ చేయలేవు, యూ కెనాట్ డూ. అంటే ఓకే, ఫుల్ రైట్స్ ఉండాలి. ఎందుకంటే బ్రో ఇక్కడ మనకి ఇక్కడ ఏం చదవాలన్నా యుఎస్ఐ నెంబర్ అని ఒకటి ఉంటుంది. అవును అవును, యూనిక్ స్టూడెంట్ ఐడెంటిఫైర్ అని. సో అది మీ స్టూడెంట్ వీసా మీద ఉన్నంత వరకు దాని మీద చేస్తే రిస్క్ అయ్యిద్ది బ్రో. అది చెప్తాడు ముందే. ఓకే, మీ యుఎస్ఐ ఉంటే యుఎస్ఐ స్టూడెంట్ దానిలో ఏదన్నా ఎన్రోల్ అయి ఉంటే డూ నాట్ అప్లై అని ఉంటుంది. ఓకే ఓకే ఓకే, యా. సో అది ఇబ్బంది. మీరు ఒకవేళ ఆఫ్టర్ స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలనుకున్నా చేయొచ్చు. నైస్ నైస్. యా. సో అది చేశాను. అది మనకి ఏంటంటే బ్రో మనకు 1 year టైం ఇస్తాడు. మీరు ఎవ్రీ డే ఎగ్జామ్స్ ఏ ఉండవు బ్రో, కేవలం అసైన్మెంట్సే. సో దానిలో ఆల్మోస్ట్ 18 units ఉంటాయి. 18 units లో మళ్ళీ సబ్ డివైడ్ అయ్యి ఉంటాయి. ఓకే, సో ఆల్మోస్ట్ మీరు 70 to 80 అసైన్మెంట్స్ చేయాలి. వావ్, ఓకే. యా, మొత్తం మాస్టర్స్ కంటే కూడా ఎక్కువ ఉన్నాయి అందులో. మొత్తం ఒక 8 videos చేయాలి. ఓకే, వీడియోస్ అంటే ఆన్లైన్ మాడ్యూల్సా? ఆన్లైన్ మాడ్యూల్స్ బ్రో. ఓకే, అంటే ఇది ఇంట్లో కూర్చొని చదువుకునేది కాబట్టి మీ స్కిల్ ని ఆడు అసెస్ చేయలేడు బేసింగ్ ఆన్ జస్ట్ అన్ అసైన్మెంట్. సో వాడు ఏం చేస్తాడంటే మీకు ఒక థీమ్ ఇస్తాడు. ఓకే, ఒక ఇల్లు అంటాడు, సినారియోస్ ఇస్తాడు, ఇల్లు ఎలా అమ్మగలుగుతావు, ఇల్లు ఎలా పిచ్ చేయగలుగుతావు అనేది ఒక 8, 6, 8 ఉంటాయి బ్రో, కరెక్ట్ గా నాకు గుర్తులేదు. మార్కెటింగ్ పిచ్చెస్ చేయాలి నువ్వు, మొత్తానికి పిచ్ చేయాలి. అంటే అంటే ఆడు ఏదో నిన్ను ఎవాల్యుయేట్ చేస్తాడని కాదు, స్కిల్ డెవలప్ అవ్వాలి కదా మనకి, ఆ ఫీల్డ్ లో కావాల్సిన స్కిల్ ఎక్వైర్ చేసుకోవాలి కదా, మరి అది చేస్తాడు అంతే. సో అది నాకు 3 months పట్టింది బ్రో. ఓకే, రోజుకి ఒకటి చేసుకుంటూ వెళ్తే రోజుకి ఒకటి, అంటే దానిలో కొన్ని చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి. సో కొన్ని చిన్నవి రోజుకి 2-3 అన్న అయిపోయి. ఓకే, సో అలాగా నేను ఫస్ట్ ఒక వెస్ట్ సైడ్ రియాలిటీ అని దానిలోకి వెళ్ళాను. వెస్ట్ సైడ్ రియాలిటర్, ఓకే. సో అప్పుడు ఆవిడ ఇచ్చిన దాన్ని ఏమంటారు ఆఫర్ నాకు నచ్చలేదు. సో చేయలేదు. తర్వాత యువర్ రిలేటర్స్ లో అని మంచి అతను. ఓకే, సో అతని దగ్గర కొన్నాళ్ళు చేశాను. తర్వాత నాకు కొంచెం పరిస్థితులు అప్పుడు అనుకూలించక అది కొంచెం సైడ్ లైన్ అయ్యి నాకు ఒక సర్వీస్ టెక్నీషియన్ కింద మెకానికల్ దానిలో వచ్చింది. ఓకే, సో దానిలో చేశాను. దాని తర్వాత నాకు రెడ్ అన్న పరిచయం అయ్యారు. సో ఈయన దానిలో కూడా ఉందని తెలిసింది. సో అప్పుడు అలా కంటిన్యూ అయింది. ఓకే, ఈ రియల్ ఎస్టేట్ రెడ్ అంటే ఎవరు బ్రో? ఆయన యాక్చువల్లీ సుధీర్ రెడ్డి అని. ఆయన ఇక్కడ రేవైట్ తో స్టార్ట్ చేశారు. ఫస్ట్లీ ఆయన కెరియర్ రేవైట్ లో స్టార్ట్ అయింది. ఓకే, సో లేటర్ ఆన్ ఆయన డేటాబేస్ బిల్డ్ చేసుకొని ఆయనకు ఒక పేరు వచ్చిన తర్వాత హీ స్టార్టెడ్ హిస్ ఓన్ ఫర్మ్. ఓకే, రెడ్డిజీ రియల్ ఎస్టేట్. ఎన్ని ఇయర్స్ అవుతుంది బ్రో రెడ్డిజీ స్టార్ట్ చేసి? 2020 నుంచి 21 ఆ టైంలో పెట్టారు. ఓకే, ఇంకా పూర్తిగా కోవిడ్ టైం అవ్వకముందే పెట్టేశారు. యా. సో ఈయనకి మాత్రం రేవైట్ లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో అలా పెట్టిన తర్వాత ఇక్కడ ఆపర్చునిటీ నువ్వు చూసుకొని జాయిన్ అయిపోయి ఇంకా యూ బికేమ్. నేను ఇప్పుడు ఏరియా మేనేజర్ కింద చేస్తాను బ్రో. ఏరియా మేనేజర్, ఓకే. అంటే ఏముంటుంది బ్రో ఏరియా మేనేజర్ అంటే? సో అంటే ఏరియా అంటే అదేమి స్పెసిఫిక్ గా ఏం కాదు బ్రో, జస్ట్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి కొంచెం పెరుగుతాయి. ఓకే, అంటే మీకు రియల్ ఎస్టేట్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ పర్సన్ కానీ ఒక ఏరియా మేనేజర్ కానీ వీళ్ళకి ఏం డిఫరెన్స్ ఉండదు బ్రో. ఎవడన్నా రోడ్డు ఎక్కాల్సిందే, తలుపు కొట్టాల్సిందే, లేదా ఫోన్ చేయాల్సిందే, ఇల్లు రాబట్టుకోవాల్సిందే, అమ్మాల్సిందే. ఓకే, అది ఇక్కడ ఉన్నా కాబట్టి నేను ఇక్కడ రెంటల్ హౌసెస్ కోసం రియల్ ఎస్టేట్ ని అప్రోచ్ అయ్యా కాబట్టి నాకు తెలుసు అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంది, ఆస్ట్రేలియాలో ఎలా నడుస్తుంది, ఇండియాలో చూసే మన వాళ్ళ కోసం ఒక చిన్న బ్రీఫింగ్ ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది. సో ఇండియాకి ఆస్ట్రేలియాకి మేజర్ డిఫరెన్స్ ఇన్ రియల్ ఎస్టేట్ ఏంటంటే బ్రో, అక్కడ మనమే ల్యాండ్ లార్డ్ అవుతాం. బిఫోర్ సెల్లింగ్ సంథింగ్ మనమే ముందు ల్యాండ్ లార్డ్ అవుతాం. అన్ని మనతోనే డీలింగ్స్ ఉంటాయి. సో మనం అమ్ముతాం. వి ఎక్వైర్ ఏ ప్రాపర్టీ అండ్ వి సెల్ ఏ ప్రాపర్టీ. దట్స్ ఆల్ వి డూ. ఆస్ట్రేలియాలో ఇలా కూడా చేస్తారు. మెజారిటీ ఏజెన్సీస్ అన్ని వి జస్ట్ డు బ్రోకరేజ్. ఓకే, వి జస్ట్ బి ఏ మీడియేటర్. ఓకే, వి చార్జ్ సంథింగ్ అండ్ విల్ జస్ట్ బి ఏ మీడియేటర్ బిట్వీన్ బోత్ ద పార్టీస్, సెల్లర్ అండ్ ద బయర్. ఓకే, సో ఒక సెల్లర్కి ఏం కావాలంటే వాడికి అంతా కష్టపడి అంతా చేసినందుకు వాడికి ఒక సర్టెన్ అమౌంట్ అయ్యిద్ది బ్రో. మనం ఏం చేయాలంటే ఇక్కడ
మనం గవర్నమెంట్ అంటే ఇప్పుడు అతనికి ఎంతకయిందో అంతకైతే మనం అమ్మం బ్రో. పాయింట్ లేదు, అతను పడ్డ శ్రమకి పాయింట్ లేదు. సో మనం ఏం చేస్తామంటే అప్పటి వరకు మన ఆ ఏరియా మార్కెట్ ఎలా ఉంది, ఈ ఇల్లు ఎంత పడింది, ఎంత ల్యాండ్ లో కట్టాడు, ఎంత వరకు కట్టాడు, ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఇంటి లోపల కూడా ఏమేమి ఉన్నాయి, మార్బుల్ పెట్టావా, టైల్ పెట్టావా, ఇంటి లోపల కూడా గ్రానైట్ వేసావా, కిచెన్ ఎంత పెద్దది ఉంది, సో అన్ని ఉంటాయి బ్రో. ఇవన్నీ మనం ఏంటంటే మనం వెళ్ళి రాసుకొని ఎవాల్యుయేట్, మనం స్పాట్ ఆన్ ఎవాల్యుయేషన్ చేయాలి. ప్రాపర్టీ వాల్యుయేషన్ చేయాలంటే స్పాట్ ప్రాపర్టీ వాల్యుయేషన్ చూసి దాన్ని మనం మార్కెట్ లో హిట్ చేయటం అనేది ఇదంతా ఒక ప్రాసెస్ బ్రో. ఇది దిస్ విల్ టిపికల్లీ టేక్ అ వీక్. ఓకే. సో మనం అదంతా చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే అక్కడి నుంచి ఏం చేస్తామంటే మనం ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని హైర్ చేసి ప్రాపర్టీని అంతా ఫోటోలు తీసి, సో మనం బేసిక్గా ఏంటంటే బ్రో ఇక్కడ కంప్లీట్ అప్ టు డేట్ ఉండాలి. గవర్నమెంట్ ఏమేమి రెగ్యులేషన్స్ ఏమేమి పెడుతుంది, ఏంటి అవన్నీ చూసి అవన్నీ ఇంటికి అప్లై అవుతాయా లేదా, అప్లై అయితే ఎంతవరకు అప్లై అవుతాయి. మనం ఇక్కడ బ్రో ఇక్కడ ఉండే గమ్మత్తు ఏంటంటే సెల్లర్ ఒక్కడి వైపు నుంచి మనం ఆలోచించాం బ్రో. ఇప్పుడు బయర్ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి. వాళ్ళకి ఇల్లు ఎలా బెనిఫిట్ అవుతుంది, మీకు అది తెలిస్తేనే యూ కెన్ డూ గుడ్ మార్కెటింగ్. రైట్. సో మనం అది కూడా అన్ని రెగ్యులేషన్స్ చూసుకొని అన్ని చూసుకొని ఈ ఇల్లు పక్క ప్రాపర్టీ కన్నా ఈ ప్రాపర్టీ ఎందుకు అంత మంచిది అవన్నీ వాల్యుయేట్ చేసి జోన్స్, ఇక్కడ స్కూల్ జోన్ అంటాం బ్రో, స్కూల్ జోన్, ట్రాన్స్పోర్టేషన్ జోన్, మెట్రోపాలిటన్ జోన్, రెసిడెన్షియల్ జోన్, చాలా జోన్స్ ఉంటాయి. ఆ జోన్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి మనం ఒక ప్రైస్ ఇస్తాం. ఆ ప్రైస్ ఒకవేళ సెల్లర్ కి నచ్చితే ఆయన చెప్తారు, ఎస్ ఆర్ నో చెప్తారు. ఒకవేళ ఆయన నచ్చకపోతే ఆయన ప్రైస్ కూడా చెప్తారు. మనం ఇక్కడ ఏముంటుందంటే బ్రో మెజారిటీ ఇక్కడ అంటే మనం కష్టపడాల్సింది ఎక్కడ ఉంటుందంటే ఇఫ్ ద వెండర్ ఈజ్ సిట్టింగ్, సెల్లర్ సిట్టింగ్ సమ్వేర్ లైక్ ఇప్పుడు లెట్స్ సే చాలా హై ప్రైస్ లో రూపాయికి ఇల్లు అయిపోయింది అనుకుందాం, మాక్సిమం అందరికి ఏముంటుంది ₹2 అమ్మాలి ఉంటుంది. సెల్లర్ ₹3 దగ్గర కూర్చుంటున్నాడు అనుకోండి, మనం అతన్ని ఎడ్యుకేట్ చేయాలి. ఇది ఎందుకు ₹3కి వెళ్దాం, ఇది ఎందుకు ₹2కి వెళ్తుంది బ్రో. ఇప్పుడున్న కాంపిటీషన్ లో మీరు ₹3కి అమ్మేమని చెప్తే ₹3కి అమ్మేసే వాళ్ళు 100 మంది ఉంటారు. 100కి 100 మంది ఉంటారు బ్రో. ప్రాఫిట్ వస్తుంటే ఎవరు అంటారు చెప్పు, ఎవడు అంటాడు. కానీ ఇందుకు ఇది ₹2కి వెళ్తుంది అని మనం చెప్పేది మనం అక్కడ చెప్తాం బ్రో. రెడ్డిజీ చేసే ఏంటి అంటే డిఫరెన్షియేట్ ఏంటి అంటే వి ఎడ్యుకేట్ ద వెండర్ ఆల్సో, ఎడ్యుకేట్ ద సెల్లర్. ఎందుకంటే బ్రో ₹3 కమ్మేమని బాగానే చెప్పారు, మనం పెట్టేస్తాం. ఎందుకంటే అంత ఈ ఇప్పటి వరకు జరిగిన ఎక్స్పెన్స్ అంతా సెల్లర్దే బ్రో. ఇప్పుడు మేము ఇవాళ ఫోటోగ్రఫీ చేయించిన ఒక దాంట్లో వెబ్సైట్ లో యాడ్ వేసిన ఏం చేసినా అదంతా సెల్లర్ పాకెట్ నుంచి వస్తుంది. బేసిక్ గా సెల్లర్ మీరు ఆ ప్రాపర్టీ అమ్మి పెట్టేదాకా అదంతా సెల్లర్ ఎక్స్పెన్సే. ఓకే. సో వి వాల్యూ సెల్లర్స్ మనీ అండ్ టైం. ఇప్పుడు నేను ₹3 పెట్టేస్తాను బ్రో, బయర్ అని కూడా రావాలి కదా రేపు పొద్దున్న. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కాకిపిల్ల కాకికే ముద్ద అన్నట్టు ఆ ప్రైస్ లో మ్యాచ్ సెల్లర్కి 100 ఉంటాయి, చెప్తారు అద్భుతంగా కట్టేశాను. సో కానీ యాజ్ అవుట్ సైడర్ వన్స్ మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు రెడ్డిజీలో మాకు సుధీర్ అన్న ఎప్పుడు చెప్పేది ఒకటి, ఓన్ ద ప్రాపర్టీ ఫస్ట్. ఓకే. అది ఆయనదే అవ్వచ్చు, నువ్వు కూడా స్టెప్ ఇన్ టు హిస్ షూస్. వై ఈస్ హీ ట్రైంగ్ టు అచీవ్ దాట్ మనీ, ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్, ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసి గివ్ హిమ్ ఎ గుడ్ ప్రైస్. ఓకే. సో మనం ఇంత అనాలిసిస్ చేసినప్పుడు బ్రో అప్పటికీ చెప్పలేం మార్కెట్ ఎలా బంప్ అవుద్ది, ఎటుంటది అనేది. వీ హ్యావ్ టు ప్లే సేఫ్. దీనికి 100 స్ట్రాటజీలు ఉంటాయి. ఆ 100 స్ట్రాటజీలు రియల్ ఎస్టేట్ కోర్స్ లో ఉండవు బ్రో. ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మహా అయితే ఏమైంది బ్రో, నేను తిడతారు, నాకు కావాల్సిన ప్రాపర్టీ తెచ్చుకురాలేదంటారు, సెల్లర్ ఏమో అమ్మలేదంటారు. కానీ దిస్ ఈస్ అ బెటర్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. నెక్స్ట్ 3 ప్రాపర్టీలకి నువ్వు ఆ తప్పు చెయ్యవు. ఎందుకంటే నీకు ఇది అమ్మితేనే నీ బ్రెడ్ అండ్ బటర్.
సో నువ్వు ఆ తప్పు చెయ్యవు. సో అది బ్రో. ఓకే, చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ బ్రో, చేతికి ప్రాసెస్ అంటే చాలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి వన్స్ మొత్తం ఫోటోగ్రఫీ అయిపోయి యాడ్ వెళ్ళిపోయి మనం ఒక దాన్ని ఏమంటాం లిస్టింగ్ పెట్టేదాకా అదంతా ఒక ప్రాసెస్. అక్కడి నుంచి మనం స్పెసిఫిక్గా రెడ్డిజీలో మనం ఏం చేస్తాం అంటే బ్రో, వి స్టడీ పీపుల్ అరౌండ్ మార్కెట్ కానీ చుట్టుపక్కల కాంపిటీషన్ కానీ అలా అది స్టడీ చేసి మనం ఎప్పుడు ఓపెన్ హోమ్స్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఆ ఏరియాలో లెట్సే ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు. ఐటీ ఎంప్లాయీస్కి దొరికేదే సాటర్డేస్ అంటే. అవును, వాళ్ళు ఎప్పుడు అప్పుడే వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేద్దాం అనుకుంటారు. సో వాడికి నేను సాటర్డే సండే ఓపెన్ హోమ్ పెడితే ఏదో అర్జెంటుగా ఇల్లు కావాలనుకునేవాడే రోడ్డు ఎక్కుతాడు తప్ప ఎప్పుడో 3 నెలలు 4 నెలల తర్వాత చూద్దాం అనుకునేవాడు రోడ్డు ఎక్కడు. కానీ మన ఈమెయిల్ ఉంటుందంటే ఆ ఇల్లు మార్కెట్లోకి వెళ్తే ప్రతి ఒక్కడు చూడాలి. సో మనం ఆ ఏరియాని స్టడీ చేస్తాం. ఇప్పుడు ఎక్కడ బిజినెస్ ఎలా ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఏరియాస్లో ట్రేడీలు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళు మధ్యాహ్నం 2కో 3కో ఇంటికి వచ్చేస్తారు. సో వాళ్ళకి మొత్తం ఫ్రీ టైమే. సో వాళ్ళకి సాటర్డే సండే కూడా చిల్గానే ఉంటారు. వాళ్ళు ఏం పెద్ద కష్టపడిపోయి ఏదో చేసేద్దామని ఉంటారు. వాళ్ళకి ఫ్యామిలీ టైం ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి మనం ఏం చేస్తాం అంటే సాటర్డే అండ్ సండే పెడతాం. అలాంటి ఏరియాస్లో సాటర్డే అండ్ సండే పెడతాం. ఇలాంటి ఏరియాస్లో మనం ఏం చేస్తామంటే 5 to 6 వీక్ డేస్లో ఈవినింగ్స్ పెట్టి ఒక వీకెండ్ పెడతాం. అప్పుడు ఏమైందంటే మీకు మ్యాక్సిమం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్రో, మీకు ఎంప్లాయీస్ అందరూ వీళ్ళకందరికీ ఆఫీసెస్ మనకి సిబిడిలో ఉంటాయి. సో వీళ్ళు ట్రైన్ దిగుతానే కార్ ఎక్కుతారు. ఈవినింగ్ కార్ ఎక్కి జస్ట్ మన ముందు నుంచి డ్రైవ్ చేస్తారు. వాళ్ళ ఇల్లు ఓకే, ఫొటోస్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి అంటే మన ఇంటి ముందు నుంచి అలా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాల్సిన అవసరం ఉండదు. ఓకే, టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఇప్పుడు దాకా చెప్పిన దాని ప్రకారం మీరు రియల్ ఎస్టేట్లో చూసేదాన్ని బట్టి ఒక ఇల్లు కొనాలంటే స్టార్టింగ్ ఒక ఫిగర్ ఎంత రెడీ చేసుకోవాలి బ్రో? లైక్ ఇంత ఉంటుందని ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎంత డబ్బులకి ఇల్లు అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ? అంటే మీ రెడ్డిజీ కింద ఉన్న హౌసెసే కాదు, జనరల్ మార్కెట్ గురించి అడుగుతున్నాను. లెట్స్ సే మీకు పెళ్ళై వైఫ్ ఒక కిడ్ ఉన్నారు అనుకుంటున్నా. సో దట్ డిపెండ్స్ బ్రో. ఇక్కడ నుంచి ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ 500కి ఇల్లు దొరుకుతుంది, $5,00,000 $5,00,000 ఇల్లు దొరుకుతుంది. అది ఆ ఫిగర్ చెప్పాలి, ఎందుకంటే చూసే వాళ్ళకి చాలా మంది తెలియదు. $10,00,000 దొరుకుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మన ఇక్కడ టర్మ్స్ మాట్లాడుకుంటే 500K to 1 million. సో మనకి ఎంత సర్వీసబిలిటీ అనేది ఉంది, ఎంత ఎఫోర్డ్ చేయగలం. ఇప్పుడు మీరు లెట్స్ సే బ్రో $5,00,000 ఇల్లు తీసుకున్నారు. మీకు ఈఎంఐ వచ్చేసరికి అంటే లెట్స్ సే 5% 10% డిపాజిట్ చేస్తే, డిపాజిట్ అంటే ఏంటంటే డౌన్ పేమెంట్ చేస్తే అక్కడి నుంచి మనం రెస్ట్ ఆఫ్ ద 90%, లెట్స్ వర్స్ట్ కేస్ సినారియో అనుకున్నాం, 95% ఆఫ్ ద అమౌంట్ మీరు లోన్కి వెళ్ళాలి. మీకు ఒక ఈఎంఐ ఉంటుంది. ఒకప్పుడు బ్రో 2018లో ఎలా ఉండేదంటే అట్లీస్ట్ మీ ఈఎంఐకి ఆ ఇంటి మీద నుంచి వస్తున్న లోన్కి అంటే ఈఎంఐకి ఆ ఇంటి మీద నుంచి వస్తున్న రెంట్కి ఓకే సరితూగేది. ఓకే, మీరు ఆ హౌస్ ని రెంట్కి ఇచ్చేస్తే ఆ రెంట్ మీ ఈఎంఐ పే చేసేది. కానీ ఇప్పుడు కోవిడ్ తర్వాత ఇక్కడ 13 సార్లు ఇంట్రెస్ట్ అనేది రేజ్ అయింది బ్రో. 13 సార్లు? ఎంత పర్సెంట్ నుంచి ఎంత పర్సెంట్కి రేజ్ అయింది? ఆల్మోస్ట్ కోవిడ్ లో మనకి ఆర్బీఐ దానిలో 0.10 అలా ఉండేది బ్రో. 0.10? అంటే మీకు బ్యాంక్స్ ఇచ్చేసరికి అది కొంచెం హైయర్ వస్తుంది బ్యాంక్స్ దగ్గరికి వచ్చి, కానీ ఆర్బీఐ దాని ప్రకారం 0.20 0.10 ఉండేది. రైట్. ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ బయట ఆర్బీఐ దాని ప్రకారం 4.65 అలా ఉంది. అంటే బ్యాంక్స్ లో 6%. సో ఇంకో 2% వేసుకుంటారు, 6.5. సో ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు మీకు వచ్చే రెంట్కి దీన్ని కట్టే పోగా మీరు ఇంకో 1000-2000 వేసి కట్టాలి, అవుట్ ఆఫ్ పాకెట్ తీసుకొని. సో దీనిలో బ్రో అఫోర్డబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు సింగిల్ ఎంప్లాయ్మెంట్ అయితే వాళ్ళకి అయ్యలేకపోవచ్చు. ఇఫ్ వాళ్ళ జాబ్ చాలా పెద్దది అంటే ఇక్కడ ఆస్ట్రేలియాలో బ్రో ఒక ఐటీ ఎంప్లాయ్, నాకు తెలిసిన ఐటీ ఎంప్లాయీస్ 70కి చేస్తున్న వాళ్ళు ఉన్నారు, 250K
సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరికన్నా డబ్బే. సింగిల్ ఎంప్లాయ్మెంట్ అయితే కొంచెం కష్టపడతాడు. ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఇద్దరు బోత్ వైఫ్ అండ్ హస్బెండ్స్ జాయింట్ ఇన్కమ్ ఉంటుంది. జాయింట్ ఇన్కమ్ ఉంటే వాళ్ళకి ఒకలా ఉంటుంది అఫోర్డబిలిటీ. ఎప్పుడు అఫోర్డబిలిటీ అనేది చూసుకొని సో లెట్స్ సే మనకి ఇప్పుడు ఒక 500,000 ఇల్లు వచ్చింది అనుకో, ఎలా తక్కువ మనం 3,000 ఈఎంఐకి ఉంటుంది. ఈఎంఐకి ఓకే 2,000 నుంచి 3,000 వరకు. అంటే అమౌంట్ ఆఫ్ యువర్ డిపాజిట్. ఎగ్జాక్ట్లీ. మనం డౌన్ పేమెంట్ ఎంత ఎక్కువ కడితే అంత మంత్లీ ఈఎంఐస్ కూడా తగ్గుతాయి. అది ఎక్కడన్నా సేమ్. కానీ ఇక్కడ ఏంటంటే మీకు అలా అవుతున్నప్పుడు, మీకు 3,000 అలా పడుతున్నప్పుడు, సో ఇప్పుడు మీరు దానికి రెంట్కి ఇచ్చేసుకున్నా మీకు వచ్చేది ఎంత బ్రో? అయితే వర్స్ట్ కేస్ సినారియో, వర్స్ట్ దానిలో మీకు వచ్చేది 2,500 బ్రో రెంట్. నువ్వు కట్టేది 3,500 అయితే 2,500. కానీ ఇదే మనం వచ్చిన టైంలో అంటే 2018 టైంలో ఇది రివర్స్ ఉండేది. వచ్చేది ఎక్కువ ఉండేది, నువ్వు కట్టాల్సింది తక్కువ ఉండేది. ఎయిదర్ సేమ్ ఉండేది. ఓకే. సో ఇప్పుడు అఫోర్డబిలిటీ అనేది మిస్ అవటం వలన ఇప్పుడు మార్కెట్ కూడా అంత బంపీగా లేదు. ఓకే. ఇప్పుడు ఎవరు మార్కెట్ ఉంది? సెల్లర్సా, బయర్సా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బయర్ మార్కెట్ నడుస్తుంది. బయర్ మార్కెట్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు కట్టేవాడు ఎప్పుడు ఆగడు బ్రో. లెట్స్ సే మీరు బిల్డర్, మీకు క్యాష్ ఫ్లో రొటేట్ అవుతున్నంత సేపు నేను ఎందుకు అవుతాను, మీరు ఎందుకు ఆగుతారు? ఇంకా బిజినెస్ డెవలప్ చేసుకుంటారు, మీరు కట్టుకుంటూ వెళ్ళిపోతారు. మనకు ఒక సబర్బ్ కి ఒక ఫిక్స్డ్ ప్రైస్, ఒక మీడియన్ ప్రైస్ అంటాం మనం. మీడియన్ ప్రైస్ ఉంటుంది. అన్లెస్ అంటే మీ కాన్ఫిడెన్స్ ప్రకారం మీడియన్ ప్రైస్ కన్నా తక్కువే మీ కన్స్ట్రక్షన్ ప్రైస్ అవుతున్నప్పుడు మీరు కట్టడం ఆపరు. అంతే కదా. కానీ కొనేవాడు ఆగుతాడు. కొనేవాడికి ఏంటంటే ఒక మీ కింద చెప్పినట్టు $5 లక్షల ఇల్లు దొరుకుతుంది, $10 లక్షల ఇల్లు దొరుకుతుంది. కానీ ఇప్పుడు $10 లక్షల ఇల్లు పొర్రపాటున $8 లక్షల వస్తే అఫోర్డబిలిటీ లేనోడు కూడా ఎక్కడో దగ్గర నుంచి డబ్బులు సెట్ చేసుకుని కొంటాడు. ఇప్పుడు మనకు మార్కెట్లో ఎంత ఎక్కువైపోవటం వలన, ప్రాపర్టీస్ ఎక్కువైపోవటం వలన ఈ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే. డ్రాప్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఇక్కడ హౌస్ ప్రైసెస్ ఎలా నడుస్తుంది రియల్ ఎస్టేట్లో, మీ బిజినెస్ దందా అనేది అని చెప్పి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాసెస్ గురించి మాట్లాడుకుందాం. యాజ్ అన్ ఏజెంట్ ఎలా ఉంటుంది నీ మంత్లీ శాలరీ కానీ, వీక్లీ శాలరీ కానీ? శాలరీయా, కమిషనా? కొంచెం దాని గురించి ఏమన్నా. సో ఇక్కడ 2 విధాలుగా ఉంటాయి బ్రో. బోత్ శాలరీడ్ ఉంటాయి, మనకి ఓన్లీ కమిషన్ బేస్డ్ కూడా ఉంటాయి. ఓన్లీ కమిషన్ బేస్డ్. ఓకే. సో ఓన్లీ కమిషన్ బేస్డ్ అనేది ఏమైందంటే జనరల్గా మీకు ఇక్కడ మనం డిపాజిట్ కడతాం కదా బ్రో. సో జనరల్లీ డిపాజిట్ కట్టే డేట్ని మనం అన్కండిషనల్ డే అంటారు. అన్కండిషనల్ డే. సో ఇంకా డిపాజిట్ ఎప్పుడు కడతామంటే, ఓకే ఇల్లు అంతా లుక్స్ ఫైన్, మనకు అన్ని చెక్స్ అయిపోయి, మనకు కూడా లోన్ వచ్చేస్తాం తెలిసిపోయింది, సో అంతా అయిపోయిన రోజు నుంచి మనం దాన్ని అన్కండిషనల్ డే అంటారు. ఓకే. సో ప్రాపర్టీ హ్యాస్ బీన్ సోల్డ్ బట్ నాట్ యెట్ సెటిల్డ్. ఓకే. సో ఇక్కడ సెటిల్మెంట్ డే వేరు, అన్కండిషనల్ డే వేరు, సోల్డ్ అయిపోయిన డే వేరు. ఓకే. సో ఇక్కడ జనరల్గా సోల్డ్ అనేది ఫ్రమ్ ద డే మనం ఆఫర్ ఇస్తాం కదా బ్రో, ఇక్కడ ఆఫర్ ఇస్తాం. సో జనరల్గా మనం ఏం చేస్తాం అంటే మధ్యలో సెల్లర్ ఉంటాడు, ఇక్కడ మధ్యలో మీడియేటర్ ఉంటాడు, అంటే ఏజెంట్, బయర్ ఉంటాడు. బయర్ ఏం చేస్తాడంటే మనకి 10 మంది బయర్స్ ఉన్నారు అనుకుందాం, 10 మంది 10 ఆఫర్లు ఇస్తారు. లెట్స్ సే ఇప్పుడు ₹10 అనుకుందాం బ్రో, లెట్స్ సే ఫర్ ఎక్స్ అమౌంట్ ₹10 అనుకుందాం. ₹10కి సెల్లర్ అమ్ముదాం అనుకుంటున్నాడు. సో ఏజెంట్ మనం ఏం చేస్తామంటే ₹10కి అమ్ముతున్నారు ఇది అని చెప్పి మనం దాన్ని పబ్లిష్ చేస్తాం. సో ఇక్కడ బయర్ ఒకడు అంటాడు నేను ₹7 ఇస్తానంటాడు, ఒకడు అంటాడు 8 ఇస్తానంటాడు, ఒకడు 11 ఇస్తానంటాడు, ఒకడు 10 ఇస్తానంటాడు, ఒకడు 9 ఇస్తానంటాడు. సో ఇక్కడ లెట్స్ టేక్ 7, 8, 9 పక్క తీసేద్దాం. 10, 11 గురించి మాట్లాడుకుందాం. 11 అయితే వెరీ మచ్ హ్యాపీ. కానీ 11, 10తో ఏమొస్తుంది అంటే ఇక్కడ వీడు అంటాడు 10 అంటాడు నాకు 10 కొనడానికి నాకు ఓకే, కానీ 100 కండిషన్లు పెడతాడు. ఓకే. ఇప్పుడు ఈ 100 కండిషన్లు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎవరికి? సెల్లర్కి. సెల్లర్ దానిలో నేను ఇవి చేయగలను కానీ ఇవి నేను చేయలేను అని అంటాడు. నీ ప్రైస్ మ్యాచ్ అవుతున్నావు కాబట్టి నాకు ఎన్ని కావాలని బయర్ అడుగుతాడు. తప్పలేదు బ్రో. ఇప్పుడు 11 కూడా అలాగే అన్నాడు అనుకుందాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ఇఫ్ సెల్లర్ ఈస్ నాట్ హ్యాపీ విత్ ఇట్ 9 దగ్గరికి వెళ్తాం. ఓకే.
ఇప్పుడు 9 అంటాడు అన్ని కండిషన్స్ ఉండకపోవచ్చు, కొన్ని ఉండొచ్చు. సో మనం ఏం చేస్తాం, 9 వేస్తాను అంటాడు. మనం ఇక్కడ మన గేమ్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే 9 10కి తీసుకురావడానికి మనం అచీవ్ చేస్తాం. ఏది సెల్లర్ దగ్గర కన్విన్స్ చేయడం, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం అంటే 9 10కి మ్యాచ్ చేయడానికి ట్రై చేసి విత్ మినిమల్ కండిషన్స్. ఓకే. అంటే ఇప్పుడు ఈడు ఒక 50 అన్న పెట్టుంటాడు, నువ్వు ఇవి తీసేయి, ఇవి ఉంచు అని మనం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ 8 దగ్గర కూడా వెళ్తాం. 8 దగ్గర కూడా వెళ్ళి నువ్వు కండిషన్స్ పెట్టావు, లెట్స్ కండిషన్స్ పెట్టాడు, కండిషన్స్ మళ్ళీ సేమ్ మన 9 ఏం చేస్తాం, 8 అది చేస్తాం. 7 నేను 7 ఇస్తాను, నో కండిషన్స్ అంటాడు. ఇల్లు ఎలా ఉన్నా పర్లేదు, కండిషన్స్ అంటే జస్ట్ కోసం ఇల్లు ఎలా ఉన్నా పర్లేదు, ఇల్లు ఎలా ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే బ్రో కండిషన్స్ అంటే ఫ్యూ చెప్తాను. బిల్డింగ్ ఇన్స్పెక్షన్ అంటారు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు కట్టేటోడికి మాత్రమే తెలుసు బ్రో అది ఎలా కట్టేయడం అనేది. ఓకే. కొనుక్కునేవాడికి అసలు తెలియదు, జీరో నాలెడ్జ్. ఇది రేపు పడిపోద్దా, ఎల్లుండి పడిపోద్దా అది తెలియదు. అంతే కదా. సో వాడు ఏం చేస్తాడంటే బిల్డింగ్ ఇన్స్పెక్షన్ కావాలంటాడు. ఓకే. ఇంకోటి వచ్చి నాకు సబ్జెక్ట్ టు ఫైనాన్స్ అంటారు. అంటే నాకు లోన్ వస్తే ప్రీ అప్రూవల్ ఉంది, ఓకే, లోన్ వస్తే నేను మూవ్ అవుతాను అంటాడు. లోన్ ఎలా వస్తుంది అంటే ఇప్పుడు బ్యాంకు మీరు ఫోన్ చేసి నాకు ఇక్కడ పలానా చోట ఇల్లు ఉంది నాకు కావాలి అంటే కుదరదు. ఇప్పుడు ఇండియాలో కూడా బ్రో మీకు ఏదైనా లోన్ కావాలంటే ముందు బ్యాంక్ కూడా మీ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి అన్ని చూస్తాడు, ఆడ ఒక వాల్యుయేషన్ వేస్తాడు, నీకు లోన్ వస్తుంది కానీ ఇంటికి రాకపోవచ్చు. అలా పెడతారు బ్రో. సో మనం ఏం చేస్తాం అంటే మ్యాక్సిమం టు మేక్ ఎవ్రీ వన్ లైఫ్ ఈజీ మనం అష్యూరెన్స్ ఇస్తాం. అష్యూరెన్స్ అంటే మనం ఏం ప్రామిస్ చేయం, ఒక బేస్ లైన్ క్రియేట్ చేస్తారు. ఒక బేస్ లైన్ క్రియేట్ చేస్తాం. బ్రో నేను చెప్తున్నాను కదా, నువ్వు వచ్చి చూసుకో, నువ్వు వచ్చి చూసుకున్నావు కదా, ఇంకా అంతకన్నా ఏముంది, నీకు రాదా, నీకు వస్తుందా, నీ దగ్గర ప్రీ అప్రూవల్ ఉందా లేదా, మనం వీటిలన్నిటిని ఫైండింగ్ క్వశ్చన్స్ అంటాం బ్రో. ఈ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తారు రియల్ ఎస్టేట్ లో. మీరు ఎంత అడుగుతా ఉంటే ఆడెంత సమాధానాలు చెప్తా ఉంటే అన్ని తెలుస్తాయి, నీకు పిక్చర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆడు కొనకపోవచ్చు, ఆడికి రాకపోవచ్చు, కానీ అట్లీస్ట్ మీరు ఆ క్వశ్చన్స్ ఆ ఆన్సర్స్ నెక్స్ట్ వాడికి వాడచ్చు. ఇప్పుడు ఐటీలో బిజినెస్ అనలిస్ట్ చేసే పని కూడా ఇదే, వాట్, వై, హౌ అడుగుతానే ఉంటాడు ప్రతిరోజు. అడగకపోతే ఆడు ప్రాపర్ బిజినెస్ అనలిస్ట్. ఓకే. సో అలా మీకు జరిగిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు మనం ఈ ఆఫర్లన్నీ విత్ ప్రాపర్ ఆన్సర్స్ మనం వెండర్ దగ్గరికి వెళ్తాం. వెండర్ దగ్గరికి, ఓకే, సెల్లర్ దగ్గరికి. సో సెల్లర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని విచ్ ఆఫర్ ఈస్ బెటర్, విచ్ ఆఫర్ ఈస్ నాట్, వాట్ యూ కెన్ డూ, వాట్ యూ కెనాట్ డూ, కంపారిజన్ చేసి అన్నీ చూసి అప్పుడు మనకి ఒక ఆఫర్ మీద సంతకం పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనకి ఏంటంటే ఆఫర్ పెట్టినప్పుడే బయర్ వాడి డీటెయిల్స్ అన్ని ఇచ్చేయాలి బ్రో. మనకు కాంట్రాక్ట్ ఉంటుంది, జాతకం మొత్తం వచ్చేస్తుంది, ఆడి జాతకం మొత్తం వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఏంటంటే మనకు సెల్లర్ సంతకం కావాలి. సో ఇప్పుడు వీడికి వెళ్ళి వీడి జాతకం ఎందుకు బెటర్, వీడిది ఎందుకు బెటర్ కదని మనం ఎడ్యుకేట్ చేసి ఇతని దగ్గర నుంచి మనం సంతకం తీసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ప్రతి క్లాజ్ కి అది పెట్టే ప్రతి క్లాజ్ కి మనకి ఇక్కడ టైం అనేది ఎక్స్టెండ్ అయిపోతూ ఉంటుంది బ్రో. అంటే ఏంటి, ఇప్పుడు ఆ ఇంట్లో బిల్డింగ్ ఇన్స్పెక్షన్ పెట్టాడు, అది అయ్యేదాకా ఫైనల్ అవ్వదు, అట్లానా? ఫైనల్ అవ్వదు. ఇప్పుడు ఆడు రావాలి, ఆడు చూడాలి, ఆడు ఫోటోలు తీయాలి, అప్పుడు ఆడు రిపోర్ట్ గుడ్ అంటే అప్పుడు ఒక క్లాస్ పోయినట్టు. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కూడా నువ్వు సాయంత్రానికి వచ్చి సాయంత్రం రాడు కదా బ్రో, రేపు వస్తానంట, ఎల్లుండి వస్తానంట. సో ఈ అన్ని కండిషన్స్ అన్ని పాస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఓకే. ఈ పాస్ అయిన తర్వాత మనం సెటిల్మెంట్కి వెళ్ళాలి. ఓకే. సో ఇంత హ్యాజల్ ఎందుకు ఎంత తలనొప్పి ఎందుకు అని చెప్పి మనం అందుకే మనం బయర్ దగ్గర నుంచి ఫస్ట్ నుంచే ఫ్రమ్ డే 1 మనం ఆడి కండిషన్స్ ని తగ్గించడానికి ట్రై చేస్తాం. ఓకే. అంటే మనం ఏమన్నా మ్యానిపులేట్ చేసేసి లేదు, పడిపోయేది కరెక్ట్ గా ఉందని చెప్పి అమ్మేయడం అనేది కాదు. ఒక మిడిల్ గ్రౌండ్ ఫైండ్ చేస్తున్నారు, సెల్లర్ కి ఫైండ్ చేస్తాం, ఉండాలి అది ఆబ్వియస్లీ, లేదంటే అమ్మడాడు ఇటు కొనడు సరిపోతుంది. సో అదే మనం మా డే టు డే లైఫ్ ఇంకా అదే ఉంటుంది, ఎవ్రీడే ట్రాన్సాక్షన్ లాగే బ్రో, కాకపోతే టెక్నికాలిటీస్ వేరు ఉంటాయి. సో అక్కడ అలాగ అయిన తర్వాత మనకు ఒకటి ఆఫర్ అనేది అవుద్ది, ఆడి కండిషన్స్ పాస్ అవుతాయి. జనరల్ గా ఏముంటది అంటే బ్రో 14 days అనేది మ్యాండేటరీ కాదు, జనరల్గా 14 daysలో మనం ఎప్పుడు ఈ క్లాజెస్ అన్ని అవగొట్టడానికి ట్రై చేస్తాం. ఓకే. సో ఎప్పుడైతే బిగ్గర్ క్లాజెస్ అన్ని అయిపోయాయో
సెటిల్మెంట్ డే. జనరల్గా ఇక్కడ సెటిల్మెంట్ డే ఉంటుందంటే 30 days, 60 days, 90 days ఉంటాయి మన ఆస్ట్రేలియన్ దానిలో. 30 to 90 days 30 to 90 days ఉంటుంది. అది మనం ముందే మాట్లాడుకోవాలి బ్రో. అంటే ఏంటి సెటిల్మెంట్ డే అంటే? లైక్ ఇందాక చెప్పినట్టు మొత్తం ట్రాన్సాక్షన్ అనేది లెట్స్ సే 30th day అనుకుందాం. మనకు 14th డేకి మనకి ప్రాపర్టీ అనేది హ్యాండ్ ఓవర్ అంటే కండిషన్స్ అన్ని పోయి అన్కండిషనల్ అవుతాయి. సో ఇంకా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ బ్యాంక్ అనేది టైం తీసుకుంటుంది. సో ఇక్కడ మధ్యలో ఇంకా చాలా వర్క్లు అవుతూ ఉంటాయి. సో on the 30th day మనకు ఫండ్స్ వస్తాయి. సో ఫండ్స్ విల్ గెట్ క్లియర్డ్, దెన్ ప్రాపర్టీ. ఓకే. ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్ చెప్పండి. శాలరీ ఎలా వస్తుంది? సో శాలరీ అనేది ఎందుకు మోస్ట్ ఆఫ్ ద ఏజెన్సీస్ బ్రో, మీరు ఒకసారి చూస్తే మోస్ట్ ఆఫ్ ద ఏజెన్సీస్ ఎందుకు శాలరీ ఇవ్వు అంటే, ఇప్పుడు ఇవాళ మీరు డోర్ నాక్ అండ్ ఫోన్ కాల్స్ అనేది మనకి ఇప్పుడు ఒకడు వచ్చి నేను ఇల్లు అమ్ముతున్నాను అని ఆడి ఇంటి ముందు అయితే బోర్డు పెట్టుకునేది చెప్పడం. మీకు ఎలా తెలుస్తుంది? మీరు వెళ్ళి రోడ్డు మీద అందరితో జనాలతో మాట్లాడటం మొదలు పెడితే తెలుస్తుంది. దీనిలో అవుట్ ఆఫ్ 100 houses బ్రో 99 రిజెక్షన్స్ ఉంటాయి. ఇవాళ మీరు 99 రిజెక్షన్స్ చూస్తారు, రేపు చూస్తారు, ఎల్లుండి చూస్తారు, తాత రోజు చూస్తారు. 5వ రోజు మీలో పట్టుదల పోతుంది బ్రో. మీకు శాలరీ ఇస్తాం, మిమ్మల్ని ఉంచుకుంటాం. మీరు అప్పుడు ఏం చేస్తారు? ఎలాగో నాకు శాలరీ వస్తుంది కదా, కమిషన్ వచ్చినప్పుడు ఎలాగో మీరు ఇవాళ ఏజెన్సీ పెట్టుకొని మీరు ఇవాళ ఏజెంట్ అయి కూర్చుంటే సంవత్సరానికి ఒక్కటన్నా అమ్ముతారు. ఎలాగోలా వస్తుంది, అది మీ పేరు బయటకు వెళ్తే ఎలాగోలా వస్తుంది. కానీ day 1 నుంచే మీకు అది ఉండదు కదా. మీరు అమ్మే ఒక దాని మీద కంపెనీ మేక్ చేయదు కదా. సో అందుకు మనకు చాలా చోట్ల శాలరీస్ ఇవ్వరు. శాలరీస్ ఇచ్చినా బ్రో మీ బేర్ మినిమం అంటే మీ బేర్ మినిమం ఖర్చులు మీట్ అయ్యేలా ఉంటాయి. సో కమిషన్స్ వచ్చేసరికి ఇంకా మీ అండర్స్టాండింగ్ కంపెనీ మీకు. దీనిలో ఏమి మళ్ళీ బేస్ ఏముండదు. If you think you are the good person, you are the right person, if company believes you are the right person, they will give you higher commissions. Minimum and maximum ఎంత బ్రో కమిషన్ రేట్స్ ఉండేది రియల్ ఎస్టేట్ లో? కమిషన్స్ వచ్చేసరికి యాజ్ అన్ ఏజెంట్ వర్సెస్ దీనిలో 40 నుంచి 70 వరకు ఉంటుంది. కట్ లో 40 నుంచి 70 వరకు. అండ్ ఒకవేళ హౌస్ అమ్మేటప్పుడు కమిషన్ వచ్చేసరికి మనకి ఫ్లాట్ రేట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, పర్సెంటేజ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఫ్లాట్ రేట్ అంటే దీనిలో అంటే కొంచెం ఇప్పుడు లెట్స్ సే 10 రూపాయలు ఇల్లు అమ్ముతున్నారు, అది 10 రూపాయలకి అమ్ముడుపోవచ్చు, 11కి అమ్ముడుపోవచ్చు, 9కి అమ్ముడుపోవచ్చు. ఫిక్స్డ్ ఉంటుంది వాళ్ళది. ఫిక్స్డ్ ఉంటుంది. నేను ఏ రేట్ కమ్మినా నేను రూపాయి తీసుకుంటా. కొన్ని ఎలా ఉంటాయంటే నేను ఏ రేట్ కమ్మినా 1% తీసుకుంటా ఆర్ 2% తీసుకుంటా. వేరియబుల్ అది. వేరియబుల్. సో జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ఏజెన్సీస్ ఇప్పుడున్న దానిలో దే ట్రై టు డూ ఇట్ వేరియబుల్. ప్రాపర్టీ సెల్ చేసిన తర్వాత వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్స్, మినిమం వచ్చేసి అది వేరియబుల్ కమిషన్ రేట్స్. సో మినిమం మీకు ఇప్పుడు ఈ కమిషన్ రేట్స్కి వచ్చేసరికి మనకి 1% to 3% వరకు ఉంటాయి, డిపెండింగ్ ఆన్ వాట్ యువర్ సెల్లింగ్. సో ఇఫ్ యూర్ సెల్లింగ్ అ హౌస్ దట్ విల్ బి సంథింగ్ డిఫరెంట్ percentages. If you're selling a land rate అనేది ఎప్పుడు తక్కువే ఉంటుంది కాబట్టి కన్స్ట్రక్షన్ ప్రైస్ అంత అయితే ల్యాండ్ ఉంటుంది కదా యాక్చువల్లీ. ప్రైమ్ ఏరియాస్ లో కాకుండా నార్మల్ ఏరియాస్ లో దే చార్జ్ యూ ఫిక్స్డ్ రేట్. జనరల్ గా మనం అట్ రెడీజీ మనం ఏం చేస్తామంటే 1.7% ఇంక్లూడింగ్ జిఎస్టీ చేస్తాం. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ జనరల్ గా నేను చూసినంత వరకు మెల్బర్న్ లో ఎప్పుడు రిచ్ గానే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర మెర్సిడీస్ బెంజ్ కార్ ఒకటి ఉంటుంది, లేదా BMW కార్ ఒకటి ఉంటుంది. వై ఈజ్ ఇట్ అండ్ హౌ ఈజ్ ఇట్? అందరికి ఉండే క్వశ్చన్ జనరల్ కదా. బయట నుంచి ఇప్పుడు నీతో మాట్లాడేదాకా ఇన్ని విషయాలు ఉంటాయని నాకు తెలియదు. బయట నుంచి నేనేమనుకుంటా, అరే వీళ్ళకి మస్తు డబ్బులు వస్తాయి, ఒక ఇల్లు అమ్మితే చాలు సెటిల్ అయిపోవచ్చు అట్లా అనుకుంటా. కరెక్టేనా కాదా? అది కరెక్ట్ కాదు బ్రో. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ లో చేసినప్పుడు రియల్ ఎస్టేట్ లో చేసేటప్పుడు సో ఫ్రమ్ day 1 మీరు ఇప్పుడు కష్టపడితే వర్స్ట్ కేస్ సినారియోలో యూ గెట్ పెయిడ్ ఆన్ ద 90th day. మీకు పేమెంట్ అనేది ఎప్పుడు ఇస్తాడంటే మీరు ఇవాళ వెళ్ళారు, బయర్ని ఫైండ్ అవుట్ చేసేసారు,
కాంట్రాక్ట్లు 2 సంతకాలు ఇటు అయిపోయి ఈ పార్టీ పెట్టేసింది ఆ పార్టీ పెట్టేసింది. సో అయిపోయింది, మన పని అయిపోయింది సార్, పేమెంట్ సార్ అంటే ప్లీజ్ గో అవే అంటే అలా ఉండదు. కంప్లీట్లీ ఇతని చేతి నుంచి, సెల్లర్ చేతి నుంచి బయ్యర్కి ఏ రోజు అయితే వెళ్తుందో దెన్ ఓన్లీ యూ విల్ బి గెటింగ్ పెయిడ్. ఓకే, మధ్యలో ఆ డీల్ ఒకవేళ క్యాన్సిల్ అయిపోతే అసలు రాదు. అంతవరకు డీల్ చేసినందుకు కమిషన్ కానీ ఏం రాదు, ఎందుకంటే కంపెనీకి ఏం రాదు. మరి హౌ ఆర్ యు కంపెనీ ఇట్సెల్ఫ్ వోంట్ గెట్ ఎనీథింగ్. దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ ఫేర్, అర్థమవుతుంది. బట్ ఆ లోపు నీకు వేరే డీలింగ్స్ ఏమైనా ఉంటాయా టు మేక్ యువర్ బ్రెడ్ అండ్ బటర్? అందుకే బ్రో మనం డే 1 నుంచి స్టార్ట్ చేస్తే మనం ఎప్పుడు మన గోల్ ఎప్పుడు 3rd month నాకు ఎంత వస్తాయి అనేది దాని మీదే ఉండాలి. ఎంత బిల్డప్ చేసుకొని నీ పోర్ట్ఫోలియో ఎంత పెంచుకుంటాను. సో లెట్స్ సే నేను ఇప్పుడు ఈ వారం ఒకటి అమ్మాను బ్రో, నెక్స్ట్ వీక్ ఒకటి అమ్మాను, ఆ నెక్స్ట్ వీక్ ఒకటి అమ్మాను. సో నాకు ఈ ఫస్ట్ 2 months నేను ఇబ్బంది పడాలి. ఎందుకంటే నాకు ఫ్రమ్ week 12 ఆర్ week 9 సంథింగ్ నాకు అప్పటి నుంచి నాకు కమిషన్స్ వస్తూనే ఉంటాయి కదా. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఒక ఏజెన్సీకి ఒక ఏజెంట్కి ఏంటంటే బ్రో ద రిస్క్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈస్ డిఫరెంట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే యూ బోత్ ఆర్ ఇన్ బిజినెస్. ఒకళ్ళని డిపెండ్ అయ్యే ఇంకొకటి నడుస్తూ ఉంటుంది ప్రాఫిట్స్. నీకు దీని వల్ల అంటే నీకు రూపాయి పోయిందంటే ఏజెన్సీకి పోయినట్టే. ఆబ్వియస్లీ ఏజెన్సీకి 2 రూపాయలు పోయినాయి అంటే నువ్వు ఇంక సర్వైవ్ అవ్వడం వేస్ట్. అక్కడ ఉంచుకోరు, ఇంకా ఉంచుకోవడానికి ఏముండదు బ్రో. ఇప్పుడు అదే డీల్ చేయట్లేదు, నువ్వు అమ్మట్లేదు. ఏజెన్సీలో కమిషన్ బేస్డ్ ఏజెన్సీలో నువ్వు అక్కడ వర్క్ చేస్తే ఎంత, నువ్వు వర్క్ చేయకపోతే ఎంత, బికాస్ యూఆర్ నాట్ గెటింగ్ పెయిడ్ ఎనీవేస్. ఇంకొకటి బ్రో, మంత్లీ నీకు ఆ కమిషన్ అనేది వస్తుంది. ఇప్పుడు లెట్స్ సే నేను రెంటర్నే, ఇంకా రెంటే తీసుకుంటున్నా ఇల్లు. నా రియల్ ఎస్టేట్ ఏజెంట్కి మంత్లీ నేను కట్టే రెంట్లో నుంచి కమిషన్ వెళ్తుందా? ఓకే, అది కూడా మళ్ళీ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ అట్లా ఉంటుందా? లైక్ వేరియబుల్ ఉంటుంది బ్రో. సంవత్సరం మొత్తానికి ఒకటేసారి ఇస్తా లేదా మంత్లీ శాలరీ లాగా ఇస్తా? రెంటల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్కి వచ్చాక ఏమైందంటే, సో ఫ్రమ్ day 1 లెట్స్ సే ఇప్పుడు మీరు ఇవాళ రెంట్ తీసుకున్నారు, ద డే యూ పే రెంట్ మీరు ఏజెన్సీకి పే చేస్తారు. ఏజెన్సీ కట్ చేసుకొని అప్పుడు ల్యాండ్ లార్డ్కి పంపుతారు. సో రెంటల్ ఈజ్ సంథింగ్ వెరీ మచ్ డిఫరెంట్ విత్ సెల్లింగ్ అండ్ బయింగ్. ఓకే, ఇప్పుడు లెట్స్ సే నాదొక ఇల్లు ఉంది, నేను వేరే కంట్రీ వెళ్ళిపోతున్నా, కానీ డీల్ చేయడానికి మీ హెల్ప్ కావాలి. మీరు నాకు అసిస్ట్ చేస్తారు ఆ ప్రాపర్టీని డీల్ చేయడానికి, బయర్ని లేదా టెనెంట్ని ఫైండ్ చేయడానికి. వాళ్ళు నేను ఇప్పుడు 2000 అడిగాను అనుకో మంత్లీ రెంట్, నాకు ఇంత కావాలి అని మీకు ఇచ్చే ముందు మీరు మార్కెట్లో దాన్ని 2.2 పెట్టి అమ్ముతారా? లైక్ రెంట్కి పెడతారా? మీ కట్స్ పెట్టుకొని ఎలా ఉంటుందంటే బ్రో, మీకు ముందే చెప్తున్నట్టు, ఇందాక చెప్పినట్టు, మనం ఎంత అడిగితే అంత వచ్చేస్తుంది అనే మిత్ చాలా మందికి ఉంటుంది బ్రో. కానీ అది అస్సలు వర్కౌట్ కాదు. అలా కాదు నేను అడుగుతుంది. మీ మనీ మీరు మేక్ చేయాలి, మీ కట్ కూడా యాడ్ చేసి నేను చెప్పిన ఫిగర్ కి మీ కట్ యాడ్ చేసి రెంట్ మీరు 2000 ఉంది, 2000 నాకు రెంట్ కావాలి. ఏరియాలో 2000 వస్తుంది అనుకుందాం, లెట్స్ సే 2500 వస్తుంది అనుకుందాం. మేము 2500 తీసుకోం బ్రో. ఓకే, మనం 2500 మీకు ఇస్తానే దానిలో మా కట్ మేము కట్ చేసుకొని మీకు ఇస్తాం. ఓకే, ఆ 2.5 లోనే మీ కట్ మీరు తీసుకుంటారు. ఓకే, నేను ఇంకా ఇప్పుడు దాకా 2.5 మీద మీ కట్ యాడ్ చేసి అప్పుడు రెంట్కి ఇస్తారేమో. లేదు. ఓకే ఓకే ఓకే. సో ఇంకోటి అంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే అందుకే బ్రో మనం ఎప్పుడు ఫిక్స్డ్ రేట్స్ ఎప్పుడు మనం తీసుకోం. ఫిక్స్డ్ రేట్స్ ఎందుకు తీసుకోమంటే మార్కెట్ ఎలాగైనా మారచ్చు, కానీ మీకు మాత్రం పెరగదు మార్కెట్ మారితే ఫిక్స్డ్ తీసుకుంటే. లేదు, సో అలాగని ఇప్పుడు మేము మార్కెట్ తగ్గిపోయినప్పుడు కూడా మేము ఫిక్స్డ్ తీసుకుంటే మీకు అన్యాయం చేసినట్టు ఉంటుంది, ల్యాండ్ లార్డ్కి అన్యాయం చేసినట్టు. సో మనం ఏం చేస్తామంటే అందుకే మనం ఇప్పుడు మీకు 2000 కావాలి అనుకుంటే వి ఫస్ట్ ఎడ్యుకేట్ యూ. 2000 వస్తుంది అనుకోండి, నో వరీస్, మీకు ఏం ఇబ్బంది లేదు, నాకు ఏం ఇబ్బంది లేదు. లెట్స్ సే 1500 1800 వస్తుంది అనుకోండి, చేయలేము సార్ అని చెప్పేస్తాం. ఎందుకంటే ఇప్పుడు నేను 18 నిజంగానే 2000 నేను పెట్టి నేను చేసేది ఏముంటుంది బ్రో, యాడ్ పెడతాను, వెళ్తాను, ఎవరైనా వస్తే ఇల్లు ఓపెన్ చేస్తాను, చూపిస్తాను, బాయ్ బాయ్ చెప్తాను, ఆడు బాయ్ బాయ్ చెప్తాడు, వెళ్ళిపోతాను. కానీ మీకు టైం వేస్ట్ కదా, మీకు మంత్లీ ఈఎంఐస్ ఉంటాయి కదా, అవి పే చేసుకోవాలి కదా. సో అందుకే మేము ఎప్పుడు సెల్లర్ ఆర్ ల్యాండ్ లార్డ్ ఎందుకు మేము ఎడ్యుకేట్ చేస్తామంటే దీనికోసం.
మీ టైం మీ ఎఫర్ట్స్ వేస్ట్ అవ్వకూడదు, వాడి వేస్ట్ అవ్వకూడదు. మా టైం ఏముంది బ్రో, మా టైం కౌంట్ అవుతుంది కదా. వర్కౌట్ అవ్వని డీల్ కి స్పెండ్ చేసే టైం వేరు, వర్కౌట్ అయ్యే డీల్ కి స్పెండ్ చేసే కదా. End of the day, seller should be happy, buyer should be happy. Okay. The renter should be happy, the rentee should be happy. Okay, nice. అందరికి తెలియని విషయం ఇంకోటి ఏంటంటే బ్రో, మన ఇండియాలో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇల్లు కట్టించుకో. గాల్లో స్విమ్మింగ్ పూల్ కట్టించుకుంటా అంటే కట్టించుకో, డోర్లు 10 ఏనుగులు బట్టి అంత సైజ్ డోర్ చేయించుకో, రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు. సో ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఇల్లు కావాలి అంటే చుక్కలు కనిపిస్తాయి అంటారు. ఒక చిన్న షార్ట్ ఆన్సర్ అందరికి తెలిసేలాగా. సో ఇక్కడ ఏముంటది అంటే బ్రో, ఒకప్పుడు మనకి ఇక్కడ మీకు చాలా మందికి తెలియకపోవచ్చు, వెస్ట్ లో ఉండే వాళ్ళకి బాగా తెలిసిందే, ఇక్కడ మనకి ఎస్టేట్ కల్చర్ అనేది స్టార్ట్ అయింది బ్రో. ఎస్టేట్ అంటే మనకి ఇండియాలో గేటెడ్ కమ్యూనిటీ అంటే ఒక పెద్ద కాంపౌండ్ వాల్ ఉంటుంది, గేట్ లోపల 3-4 బిల్డింగ్లు ఉంటాయి, హై రైజ్లు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎస్టేట్ కల్చర్ అనేది ఎలా ఉంటుందంటే ప్లాట్స్ వాడు ఏంటంటే వాడి పోర్ట్ఫోలియోకి తగ్గట్టుగా వాడు ఏంటంటాడంటే నీకు 3 ప్రోడక్ట్స్ ఇస్తాడు. ప్రతిదీ, ఓ డోర్ అయినా, ఒక గోడ అయినా, ఓ రూఫ్ అయినా, ప్రతి దానికి మీకు 3 చాయిస్ ఇస్తాడు. సో స్టాండర్డ్ క్యాటలాగ్ ఉంటుంది దగ్గర, క్యాటలాగ్ ఉంటుంది. ఎవరిదన్నా కట్టించుకో, నాకు దానిలో ఉన్నట్టే ఉండాలి. ఓకే. సో ఇక్కడ మీకు ఇంకా స్ట్రింక్ అయిపోయింది, ఇంకా చాయిసెస్ లేవు అసలు, ఇంకా స్ట్రింక్ అయిపోయింది. ఒకప్పుడు ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ కౌన్సిల్ ఉండేది. కౌన్సిల్ అనేసరికి మీరు ఇందాక అంటున్నట్టు ఇది ఇంతే ఉండాలి, అదంతే ఉండాలి అనేది ఉంటది బ్రో. అది ఇంతే హైట్ ఉండాలి. సో బేసిక్ గా కౌన్సిల్ ఇష్టం. ఇప్పుడు ఏంటంటే ఎస్టేట్ లోకి వచ్చేసరికి ఇంకా స్ట్రింక్ అయిపోయింది. అది మాట్లాడుకొని డబ్బులు ఎక్కువ కట్టడానికి నేను రెడీగా ఉంటే చేస్తారా వాళ్ళు? వర్క్ చేయరు బ్రో. చేయరా? చేయరు. డబ్బులు కట్టడానికి రెడీగా ఉన్నా. సో ఇఫ్ మళ్ళీ బిల్డర్ తో కూడా ఉంటది బ్రో. ఓకే. ఇక్కడ బిల్డర్ తో కూడా ఏంటంటే ఒక్క ట్యాప్ ఆడ రెగ్యులర్ అంటే మీకు ఇక్కడ ఎలా ఉంటదంటే ఒక థీమ్ ఇస్తాడు బ్రో మీకు. బేసిక్ గా అంటే అందరికి అర్థం అవ్వాలని చెప్తున్నాను, ఒక థీమ్ ఇస్తాడు. ఆ థీమ్ లో ఏమేమి ఉన్నాయో అయ్యి పెడితేనే మీకు ఆ రేటు. ఆ థీమ్ లో ఏది మారినా మీకు ఎక్స్ట్రా పెట్టాల్సింది. ఒక ట్యాప్ గానీ, ఒక కలర్ గానీ, ట్యాప్స్ గానీ, అంత చిన్న కూడా మీకు కింద కలర్ మారిన, ఫ్లోరింగ్ కలర్ మారిన దానికి. సో అందుకే బ్రో మీకు ఇందాక చెప్పినట్టు మనం ఇల్లుని ఇంట్లోకి వెళ్ళి స్టడీ చేస్తాం. వాట్ అప్గ్రేడ్స్ ఏమున్నాయి అప్గ్రేడ్స్. ఇప్పుడు ట్యాప్ అందరి ఇళ్లలోని స్టీల్ మెటల్ ట్యాప్లు చూస్తాం, సిల్వర్ కలర్. కొన్ని ఇళ్లలో గోల్డ్ ఉంటాయి. అవును, అది కూడా హ్యూజ్ మనీ డిఫరెన్స్ చూపిస్తుంది. అవును, ఇందాక చెప్పినట్టు అన్నావు కదా, మంచి పాయింట్ గుర్తు చేసావు బ్రో. ఇప్పుడు నేను ఇల్లు అమ్ముతున్నాను, నా దగ్గర కొనుక్కునేవాడికి 100 రిక్వైర్మెంట్లు ఉన్నాయి. నేను ఆ 100 రిక్వైర్మెంట్లు తీర్చడానికి రెడీగా ఉన్నా. మీరు మీ దగ్గర ఉన్న బిల్డర్స్కి ఇల్లు అప్పచెప్పేస్తారు, అంతేనా ప్రాసెస్? వాళ్ళు నా దగ్గర కొనుక్కునేవాడికి కావాల్సినట్టు మార్చడానికి రెడీగా ఉంటారా, లేదా వాళ్ళ దగ్గర క్యాటలాగ్ ప్రకారం? మీరు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అప్రూవ్ చేసిన ఇల్లే కదా మనం అమ్ముదాం అనుకుంటున్నాం. అవును బ్రో, ఇప్పుడు దానిలో కొన్ని చేంజెస్ చేయాలి, లైట్ రెనోవేషన్స్ చేయాలి అనుకో. అది యాజ్ ఎ సెల్లర్ గా నేను చూసుకోవాలా, రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా మీరు చూసుకుంటారా? అది అమ్మి పెట్టేవాడికి అన్ని చేసి పెట్టడం? లేదు, మనం ఇక్కడ కంప్లీట్గా మిస్అండర్స్టాండింగ్ అయింది. సో సెల్లర్ వాడొక ప్లాన్ అప్రూవ్ చేసి వాడన్ని ఇలా వెళ్ళాలి అని అనుకుంటేనే వాడు ముందు పిల్లర్ అనేది లేపుతాడు. సో ఒకవేళ బయ్యర్కి ఏదన్నా నాకు కావాలి అనుకుంటే సెల్లర్ హెడేక్ కాదు అది. ఓకే. సో తను ఏం చెప్తాడంటే నువ్వు సెటిల్మెంట్ చేసుకొని నువ్వు మార్చుకో. అట్లయితే ఓకేలే. ఇంకొకటి చెక్క ఇల్లులు కడతారు కదా ఇక్కడ, కాంక్రీట్ హౌసెస్. మన ఇండియన్ స్టైల్ కాంక్రీట్ బ్రిక్స్ సిమెంట్ తో కట్టుకోవచ్చు బ్రో. కానీ ఇక్కడ ఏమైందంటే ఇందుకు జనరల్ గా నేను చూసింది ఏంటంటే హెబల్ అంటాం బ్రో. హెబల్ అంటే మీకు డైరెక్ట్ గా షీట్ పెట్టేస్తాడు మనకి. ఇప్పుడు కైండ్ ఆఫ్ అనుకోండి. మీకు ఏంటంటే బ్రిక్ వేసి సిమెంట్ వేస్తాం కదా బ్రో, సిమెంట్ మధ్యలో హోల్స్ ఉంటాయి. అవును, ఆబ్వియస్లీ పోర్స్ ఉంటాయి. అవి అంత ఎనర్జీ ఎఫిషియెంట్ కాదు. అది ఎనర్జీ ఎఫిషియెంట్ అంటే మీరు ఇప్పుడు ఏసీ వేస్తారు, ఒక హీటర్ వేస్తారు, మీకు ఎయిర్ అనేది బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీకు అదే షీట్ పెడితే మీకు ఆ ఛాన్స్ ఉండదు. ఓకే, అలా కొంచెం ఎనర్జీ ఎఫిషియెంట్. అండ్ మీకు కాస్ట్ కూడా చాలా తక్కువ. సుమారు ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు ఉంటుంది బ్రో, చాలా మ్యాసివ్ ఉంటుంది. అట్లీస్ట్ ఒక $2 లక్షల మొత్తం మీద. ఇల్లు కట్టడానికే అంత అవ్వదు బ్రో. ఇల్లు కట్టడానికే మీకు
మ్యాక్సిమం 450 అయితే మీరు తక్కువలో ఈ ప్లాస్టర్స్ అన్ని పెట్టి చేసేస్తే మీకు 300. ఓకే, డీసెంట్ సైజ్ హౌస్. కానీ చెక్కలతో ఒకటే ప్రాబ్లం బ్రో, అది బాత్రూమ్ అనుకో ఎగ్జాంపుల్, ఆ బాత్రూమ్ లో జరిగే సౌండ్లన్నీ బయటకు వస్తూ ఉంటాయి. వస్తాయి, అది కొంచెం చిరాకు ఉంటుంది. ఎఫిషియన్సీ చూసుకోవాలి కదా బ్రో, మీకు ఎనర్జీ ఎఫిషియన్సీ చూసుకోవాలి, అలాగే మీకు కాస్ట్ ఆఫ్ మేకింగ్ అ హౌస్ అనేది కూడా చూసుకోవాలి. మీరు ఆల్రెడీ ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడున్న బయట 400 square meter ల్యాండ్ కొనాలంటే 400, ద లీస్ట్ కేస్ సినారియో 400K అవుతుంది బ్రో. మీరు దానిలో నేను ఇప్పుడు చెప్తున్న ఇంక్లూషన్స్, ట్యాప్లు, ఎందుకంటే మన అందరూ ఇప్పుడు రెంటల్ ప్రాపర్టీ నుంచి వస్తున్నాయి, అవన్నీ మనం అక్కడ చూసుంటాం. మనకి ఇప్పుడు మన ఇంట్లో పెట్టుకోవాలంటే మనకేదో కొత్తది కావాలి. అవును. సో ఇప్పుడు కొత్తది కావాలనుకున్నప్పుడు మీరు ఇప్పుడు ట్యాప్ ఆబ్వియస్ కంపేర్ చేసుకుంటారు కదా, మీరు దీని మీద ఎక్కువ ఖర్చు పెడతారు కదా. అవును, నేను ఇప్పుడు చెక్క తీసేస్తాను, నేను బ్రిక్ పెట్టి చేసుకుంటానంటే మీరు చేసుకోవచ్చు. ఓకే, బట్ ఇప్పుడు దానికి మీరు క్యాల్కులేట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇటుకలు రావాలి ఎక్కడి నుంచో, మీకు సిమెంట్ ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే మనకి ఇండియాలో చూసే ఉంటారు మీరు, కాంక్రీట్ ఇక్కడ ఇలా రొటేట్ అవుతా ఉంటే అందరూ ఇలా బొచ్చలు పట్టుకొని తీసుకెళ్తా ఉంటారు. అది ఇక్కడ అవ్వదు, ఇక్కడ పైప్స్ తో పోర్ చేసేస్తారు. ఒకేసారి పోర్ చేస్తాడు, ట్రక్ కే మీకు చాలా ఇద్దు బ్రో, పోరింగ్ కే చాలా అవుద్ది. ఓకే, సో ఎందుకు ఆ హ్యాజిల్ ఎందుకని చెప్పి చాలా మంది రికమెండ్ చేస్తారు. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు డబల్ స్టోరీ వేస్తే అంటే ఏదన్నా రిక్వైర్మెంట్స్ బ్రో, ఇప్పుడు ఇక్కడ పడాల్సిందే, ఇక్కడ బ్రిక్ ఉండాలి అనుకున్నట్టు బ్రిక్ వేస్తాడు. ఓకే, మీకు ఇప్పుడు ఇంటి బయట అంతా మీకు జనరల్ గా అవుట్ సైడ్ బ్రిక్ ఉంటది, అవుట్ సైడ్ బ్రిక్. అవునవును. ఇంకొకటి మనకు కావాల్సిన కస్టమైజ్ చేంజెస్ చేయరు అన్నావు కదా, బల్క్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. కస్టమైజేషన్ అందరూ చేస్తారు బ్రో, బట్ ఇట్ కమ్స్ విత్ ఎ ప్రైస్. అంటే ఇందాక మనం అనుకున్నట్టు వాడి దగ్గర ఉన్న క్యాటలాగ్ లో మాత్రమే చేస్తారు అన్నావు కదా, లైక్ ప్లాట్స్ లో ఇప్పుడు పెద్ద బిల్డర్ ఎవరైతే ఉన్నారో వాడి దగ్గర ఉన్న క్యాటలాగ్ లో మాత్రమే మనకు కట్టిస్తాడు అంతే. ఇప్పుడు అలా కాదు, నాకు కావాల్సినట్టు కట్టించే వాళ్ళు కస్టమ్ బిల్డర్స్ ఉంటారా? కస్టమ్ బిల్డర్స్ ఉంటారు, కానీ జనరల్ గా ఏమైందంటే మీరు కస్టమ్ బిల్డర్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఏదైనా నమ్మకం బ్రో, ఇప్పుడు కస్టమ్ బిల్డర్ దగ్గర మీరు వెళ్తారు, వాడు ఇంటికి ఒక గ్యారంటీ వేస్తాడు అన్నమాట, వారంటీ వేస్తాడు బేసిక్ గా. ఓకే, లెట్స్ సే 2 years తర్వాత మీకు అక్కడ పైన ఏదో క్రాక్ రావచ్చు, అప్పుడు గాడి లేకపోతే మామూలు చేయరా? అప్పుడు బల్క్ బిల్డర్స్ ఎవరైతే మీరు పే చేసుకోవాలి. చేసుకుంటాం, బట్ చేస్తారు కదా హెల్ప్. మీరు ఇప్పుడు కస్టమ్ బిల్డర్ దగ్గర వెళ్తాడు, ఆడే చిన్న బిల్డర్ ఉంటాడు, అక్కడ క్రాక్ వచ్చింది పైన రూఫ్ దగ్గర ఎక్కడో, ఇప్పుడు ఆడు రేపేళ్ళు ఉంటాడు, కంపెనీ ఎత్తేసాడు అనుకుందాం, మీకు ఆ వారంటీ ఉన్న దాన్ని మీరు వాడుకోలేకపోతున్నట్టే కదా బ్రో. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు పెద్ద బిల్డర్లు ఉంటారు, కార్లైల్, మెట్రికాన్, మిమోసా, వీళ్ళంతా చాలా పెద్ద బిల్డర్లు బ్రో. ఓకే, వాడు ఎత్తేసే ఛాన్స్ ఉన్నాయి, అంత ఈజీగా ఎత్తారు కదా, లయబిలిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఓకే, నైస్. సో అందుకు చాలా మంది నచ్చకపోయినా ఆ వాల్యూ కోసం కట్టించుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అండ్ మీకు రీసెల్లింగ్ అప్పుడు రీసెల్లింగ్ అప్పుడు కూడా పలానా బిల్డర్ కట్టాడు అంటే అదొక నమ్మకం. ఓకే, సూపర్. ఓకే బ్రో, చాలా రియల్ ఎస్టేట్ విషయాలు మన వాళ్ళకి తెలియని అన్ని చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. కమింగ్ బ్యాక్ టు యువర్ పర్సనల్ లైఫ్, ఎలా అనిపించింది ఆస్ట్రేలియా, ఇండియా నుంచి వచ్చి? డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టు గో బ్యాక్? ఇక్కడే సెటిల్ అయిపోయావా? ఎలాగా? ఇక్కడే బ్రో. ఇక్కడేనా? ఓకే. పిఆర్ వచ్చిందా? సిటిజనా? ఇంకా రాలేదు, ఇంకా ప్రాసెస్ లో ఉంది. ఓకే. సో గోయింగ్ బ్యాక్ అనేది ఎవరు ప్రామిస్ చేయలేం బ్రో. అది ఇప్పుడన్నా జరగచ్చు, ఎలాంటి మూమెంట్ లోనే జరగచ్చు. సో సిచ్యుయేషన్ మన చేతిలో లేదు. బట్ లైఫ్ ఇన్ ఆస్ట్రేలియా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ దాన్ ఇండియా. ఇక్కడ ఏదన్నా ఒక సిస్టమేటిక్ వే బ్రో. ఇప్పుడు నేను వెళ్ళిపోతా, నేను చేస్తా చాలా చూసుకోవాల్సి వస్తుంది. అండ్ అందులోని ఎవ్రీథింగ్ విల్ బి గోయింగ్ అండర్ పేపర్. 100 పొడవలో 100 కాళ్ళు పెట్టేసి ఉంటాం మనం, సడన్ గా వదిలేసి వెళ్ళలేము. అండ్ ఇక్కడ ఇంకా బిజీ లైఫ్, ఎక్కువ హెక్టిక్ లైఫ్ ఉండదు బ్రో ఇక్కడ. మనకు మనం చేసుకునేదే తప్ప పరిగెత్తాలి, అది చేయాలి, ఇచ్చేయాలి అది ఏముండదు. చాలా ఈజీ లైఫ్. సో భయపడతారు వర్క్ టైం తర్వాత నిన్ను మళ్ళీ హెల్ప్ అడగడానికి. ఐ యు రియల్లీ ఓకే అని చెప్పి భయపడతారు యాక్చువల్లీ. అంటే కేరింగ్ అన్నాను బ్రో. ఈ టైం నుంచి ఈ టైం వరకే చెయ్యాలి అంటే, భూకంపం వచ్చినా, సునామీ వచ్చినా ఆ టైం నుంచి ఆ టైం వరకే చేస్తారు. ఆ టైం తర్వాత ఏది నాశనం అయిపోయినా, ఏది అద్భుతం అయిపోయినా పట్టించుకోరు. అవును.
అసలు నాకు ఆ వర్క్ స్టైల్ చాలా బాగుంటది బ్రో. మంచిది బ్రో, ఎందుకు ఊరికే మెంటల్ స్ట్రెస్ పాటు చేసి మెంటల్ హెల్త్ ఎంత నిజంగా డ్యామేజ్ చేస్తుంది ఇక్కడికి వచ్చినాకే తెలిసింది మనం. ఆ లోన్లీనెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నువ్వేమన్నా ఫేస్ చేసేవాళ్ళంటే లోన్లీనెస్ కానీ ఏమన్నా? అన్ఫార్చునేట్ గా లోన్లీనెస్ అనేది ఎప్పుడూ లేదు బ్రో. నువ్వు ఎక్కడ చేస్తావు బ్రో? వీకెండ్ జిలాంగ్ వెళ్తా అంటే ఇప్పుడు చుట్టూ జనం ఉండటం వలన ఎప్పుడు లోన్లీనెస్ అనేది ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఓకే. సో బట్ ఎట్ టైమ్స్ ఎప్పుడైతే ఆ ఇండియా ఆ వాతావరణం అనేది ఎప్పుడైతే గుర్తొస్తే దెన్ వీ ఫీల్ బ్యాడ్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది కూడా ఉండదు. ఓకే, సూపర్. అండ్ బ్రో మధ్యలో చూసేవాడిని ఫేస్బుక్ లో, అసలు రఫ్ ఆడిచ్చేవాడివి. డాగ్స్ ఉన్నాయి కదా నీకు కూడా? ఏం డాగ్స్ నీకు? లైక్ నాకు 2 మాల్టీస్ బ్రో. నాకు స్టార్టింగ్ లో ఒక మరీమా షీప్ డాగ్ అని. మరీమా షీప్ డాగ్, ఓకే. నేను హస్కీ అనుకున్నా ఇప్పుడు దాకా. ఫార్మ్ డాగ్. హస్కీ కూడా ఉండింది బ్రో. ఫార్మ్ డాగ్ ఏమైందంటే అది నేను ఒక ఇంట్లో రెంట్కి ఉండేటోళ్ళం. మాకు దాని ఎంతూజియాజం మాకు తెలియదు బ్రో. నాకు తీసుకున్నప్పుడు నాకు బ్రీడ్ గురించి అంత తెలియదు, కానీ తీసేసుకున్నాం. అప్పుడు ఏదో తప్పు అయిపోయింది. దాన్ని ఇచ్చేయాల్సి వచ్చినప్పుడు వి ఫెల్ట్ వెరీ పెయిన్ఫుల్. అది వెళ్ళిపోయిన రోజు నాకేమనిపించింది అంటే ఓకే, నాకు కుక్కలు అంటే నాకు చాలా ఇష్టం బ్రో. చిన్న కుక్కని తీసుకుందాం, ఈజీ టు క్యారీ. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఆస్ట్రేలియాలో ఎక్కడికి వెళ్ళాలి, కార్లో వెళ్ళాలి లేకపోతే ఫ్లైట్లో వెళ్ళాలి. సో మన పక్కన ఉంటే ఈజీగా ఉంటది, సంకలో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. సో అలా అనుకుని మాల్టీస్ని తీసుకున్నాం. ఓకే. తర్వాత ఏమైందంటే వర్క్ లో ఉన్నప్పుడు దాన్ని ఇంట్లో ఉంచాలి, అది చాలా డల్ గా ఉండేది. సో దీనికి ఒక కంపానియన్ కావాలి బేసిక్ గా ఆడుకోవడానికి. హస్కీని తీసుకుందాం. హస్కీ ఏం చేసేది, మనమే దొంగలం అంటే మనకన్నా పెద్ద దొంగ హస్కీ. మామూలు తెలియదు కాదు అది. అన్ని వేసేసిన బ్రో, ఎటో వైపు నుంచి బయటికి పరిగెత్తేది తీసుకొచ్చేవాడిని, తిట్టేవాడిని, మళ్ళీ పరిగెత్తేది తీసుకొచ్చేవాడిని. దానికి అది ఎలా అయిపోయిందంటే ఒక ఆట. వాటి లైఫ్ స్టైల్ అది బ్రో. మంచులో పడిపోయిన వాటిని తవ్వి కాపాడటమే, వాటి రిట్రీవ్ చేయడమే ఆట. అది ఇంకా ఎక్కువ ఎనర్జెటిక్ గా చేసేది. మా నాన్న నాతో ఆడుతున్నాడు అని చెప్పి ఇంకా ఎక్కువ ఆడేది. సో అన్ఫార్చునేట్ గా ఒక రోజు ఇలాగే ఈ ఆటలోనే రోజు జంప్ చేసి వెళ్ళిపోయి ట్రైన్ కింద పడిపోయింది, చనిపోయింది. సరే ఇప్పుడు ఎలాగా, మళ్ళీ మా వాడేమో వీడు మళ్ళీ 1-2 రోజులు చూసుకున్నాడు, ఏడీడు అని ఎత్తుకున్నాడు. 3వ రోజు మరి ఆడికి మొత్తం ఏంటో ఆడి సిక్ అయ్యాడు. అయ్యో. సిక్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలో తెలియక ఈసారి ఓకే మళ్ళీ మిస్టేక్ చేయొద్దు, ఈడ్ లాంటి ఎంతూజియాజం ఉన్న డాగ్ నే తీసుకుంటే ఇంకో చిన్న డాగ్ తీసుకొచ్చారు. సో ఇంకో మాల్టీస్ ని తీసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇద్దరు మోకా అండ్ ప్యాబ్లో. సూపర్ అసలు. మోకా ఎవరు, ప్యాబ్లో ఎవరు? మోకా పెద్దది. సో ఫస్ట్ వాడికి ఇప్పుడు ఆల్మోస్ట్ 6 years. 6 years? అట్లయితే నువ్వు రాగానే తీసేసుకున్నావు, ఎంత వచ్చింగానే జరిగింది. సారీ 5 years బ్రో. 19 లో తీసుకున్నానండి. ప్యాబ్లో వెరీ రీసెంట్ బ్రో. ఆల్మోస్ట్ ఆడికి 1-2 years కలిపియాలి. అయితే మా వాళ్ళతో ప్లే డేట్ తీసుకొస్తా. చాలా హ్యాపీ ఫుల్. కాకపోతే మోకాయే మేము ఏం చేసామంటే మధ్యలో వాడికి సర్జరీ అయింది. ఓకే. D6 సర్జరీ అయింది. సో అప్పుడు మనకి అంత ఎడ్యుకేట్ చేసేవాడు అవడు లేడు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ D6 ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు. వీడు అగ్రెసివ్ అయిపోయాడు అనమాట. ఓకే. అప్పటి వరకు ఎలా ఉండేదంటే బార్కింగ్ అనేది ఎప్పుడు ఉంది, చిన్న కుక్కలు అంతే బ్రో, ఎప్పుడు వస్తాయి. ఇప్పటి నుంచి వీడు ఏం మొదలు పెట్టాడంటే బార్కింగ్ ఆపేస్తాడు. అంటే జనరల్ గా బయట ఆడికి అందుబాటులో లేడు, ఈడు వెళ్ళలేడు, అద్దంలోంచి చూస్తున్నాడు అన్నప్పుడే అరుస్తాడు. ఆడికి అందుబాటులో ఉన్నాడు అని తెలిస్తే స్ట్రైట్ గా వెళ్ళి ఆయన కొరికేసి వచ్చేస్తాడు. చాలా అగ్రెసివ్ అయిపోయాడు. మరి బిహేవియరలిస్ట్ గానే ఎవరికైనా చూపించారా? చూపించాం బ్రో. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఒక్కో డాగ్ కి D6 అనేది ఒక్కోలా వర్క్ అవుతుంది. అన్ఫార్చునేట్ గా మీ వాడికి ఇలా వర్క్ అయింది, హార్మోన్స్ మారిపోయి పిచ్చి అవును, చాలా సైడ్ ఎఫెక్ట్స్. కానీ రెండోడు ప్యాబ్లో మాత్రం వీడు బలైపోతా ఉంటాడు. వాడి దానికి వీడు అసలు అవన్నీ పట్టించుకోడు.
ఓకే. ఈడు ఇంకా అన్న పరిగెత్తి వెళ్ళండి కొరకండి ఇంకా చూపిస్తుంటాడు పిలిచి అక్కడ ఎవడో ఉందండి. పేరు తగ్గట్టే ఉంది, ప్యాబ్లో వేసుకోమని అంటేనే అసలు ఎవరిని పట్టించుకోడు, రెచ్చగొడతాడు. చాలా చాలా క్యూట్ ఉంటారు ఇద్దరు. వీడు ప్యాబ్లో వీడితో ఎక్కువ ఫన్ ఉంటది అనమాట. ఓకే ఓకే. ఈ మోకా వాడు ఎప్పుడు కొంచెం ముట్టుకుంటే లావా ఊరికా బాలయ్యబాబు లాగా ఏం చెయ్యాల్సిన నువ్వు. ఎవడో ప్యాబ్లో గడు మాత్రం అన్నయ్యని చూసి బ్రదర్ మేరా బాయ్ హే మేరా పీచే. ఓకే, నైస్. బ్రో ఇంకొక పాయింట్, ఇందాక నుంచి నేను మన వాళ్ళకి చెప్దామని చాలా వెయిట్ చేస్తున్నా. నేను క్యాజువల్గా టీ షర్ట్ ట్రాక్ ప్యాంట్ వేసుకుని వచ్చాను నీ దగ్గరికి, నువ్వు మాత్రం ప్రాపర్ ప్రొఫెషనల్గా రెడీ అయ్యావు. దీని వెనకాల ఉన్న రీజనింగ్ ఏంది? సో బేసిక్గా మనం అంటే ఈ ఫీల్డ్లో బ్రో ఓన్లీ ఇద్దరితోనే మనం డీల్ చేయం, 2 పార్టీలతోనే డీల్ చేయం. మనకి రోజు 100 మందితో డీల్ చేస్తాం కాబట్టి వి ప్రిఫర్ ఇన్ ఎ ప్రొఫెషనల్ వే. సో జనరల్గా ఇక్కడ ఉన్న కల్చర్ ఏంటంటే సూట్ అనేది, డార్క్ సూట్ అయితే వెరీ మచ్ బెటర్. సో ఏదన్నా అధ్వానంగా ఉండకూడదు, ప్రొఫెషనల్గా ఉండాలి. రైట్. అవతల ఎలా ఉన్నా మీకు సంబంధం లేదు, మీరు మాత్రం వెదర్ సంబంధం లేకుండా ప్రొఫెషనల్గా ఉండాలి. అంతే బ్రో, అంతే. రైట్. ఇంకొకటి, ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళకి ఒక స్మాల్ అండ్ ఇంపార్టెంట్ టిప్. సో ఏదన్నా బ్రో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు Day 1 మనం కష్టపడితే మన ఫలితాలు కొంచెం లాంగ్ టెన్యూర్లో చూస్తాం కాబట్టి ఈ మధ్య పీరియడ్లో మనకు సేవింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బ్రో. అవును. సో అట్లీస్ట్ లెట్స్ సే ఇప్పుడు ఎవరైనా కొత్తగా వస్తుంటే అట్లీస్ట్ 4 to 5 months మన దగ్గర సేవింగ్స్ ఉండి మన ఎక్కువ ఏం అవసరం బ్రో, డే టు డే ఖర్చులు మనకు సేవింగ్స్ ఉంటే 100% వెరీ మచ్ బెటర్. సో 4 to 5 months నీ డే టు డే ఖర్చులు రియల్ ఎస్టేట్లో ఎక్స్పెక్ట్ చేయకుండా నువ్వు ఆల్రెడీ సేవ్ చేసుకుని ఉంటే దెబ్బ తినకుండా ఉంటాం. ఎందుకంటే బ్రో ఇక్కడ ప్లానింగ్ లేకపోతే బ్రోకెన్ ఏజెంట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా 100% ఎక్కువ ఉంటాయి. అంతే కదా, కాంపిటీషన్ అండ్ నువ్వు ఎంత క్రియేటివ్గా నువ్వు కస్టమర్స్ అప్రోచ్ అవుతావు అంత ఈజీగా నువ్వు సర్వైవ్ అవ్వచ్చు. ఎప్పుడు మనం ఆలోచించాల్సింది ఒకటే బ్రో, మనకన్నా పిచ్ ఎవడు బెటర్ గా ఇవ్వకూడదు అనే మనస్తత్వంలోనే మనం వెళ్ళి పిచ్ చేయాలి. ఆ పిచ్ సక్సెస్ అవుద్దా ఫ్లాప్ అయిద్దా అనేది మన చేతిలో లేని పని. యూ గివ్ యువర్ 100%. సో అందుకే మనకి సేవింగ్స్ ఉంటేనే మనకి హ్యాజల్ ఉండదు బ్రో. మనకి ఎందుకంటే ఇప్పుడు బ్రెయిన్ లో ఫైనాన్స్ డిస్టర్బెన్సెస్ అనేది పెట్టుకొని ఈ ఫీల్డ్ లో దిగితే మనం ఆల్రెడీ 100 మందితో డీల్ చేస్తాం, ఇది కూడా తోడైతే ఇంకా నరకంగా ఉంటుంది. అర్థమైంది. నైస్ వన్. సో మన విఖ్యాత్ అయితే ఇప్పుడు దాకా తన కెరియర్ గురించి, ఇంకా తను రియల్ ఎస్టేట్లోకి ఎలా వచ్చాడు అంతా చెప్పాడు. మీ పేరేంటి, మీరు ఎలా వచ్చారు? సుష్మిత. నా పేరు సుష్మిత. నైస్ టు మీట్ యూ. మీరు రియల్ ఎస్టేట్ ఏజెన్సీలో మీరు ఏం పోస్ట్? నాది ప్రాపర్టీ మేనేజ్మెంట్. నేను 1 year బ్యాక్ ఇక్కడికి వచ్చాను. ఓకే. 6 months వేరే దగ్గర వర్క్ చేశాను, నాట్ ఇన్ రియల్ ఎస్టేట్. ఓకే. 6 months అవుతుంది ఇందులో కూడా జాయిన్ అయ్యి. మీరు ప్రాపర్టీ మేనేజ్మెంట్ చేస్తాను. ఓకే. అంటే మీరు వచ్చిన తర్వాత ప్రాపర్టీ మేనేజ్మెంట్ చేశారా కోర్స్? డైరెక్ట్గా ఏం చేయలేదు, సుధీర్ అన్న రిఫర్ చేశాడు. ఓకే. వచ్చాక 6 months తర్వాత చేశాను. ఓకే. మీరు స్టూడెంట్గానే వచ్చి అట్లా స్టార్ట్ చేశారా మీ కెరియర్, లేకపోతే ఎలా? మీ పాత్వే కొంచెం చెప్తే మీ డొమైన్లో ఉన్న వాళ్ళు, లేడీస్ ఎవరైనా మీ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ టిప్స్, ఏ కోర్స్ కానీ, ఎన్ని రోజులు పట్టింది, ఎలా రావాలి ఇండస్ట్రీలోకి, దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? ఫస్ట్ రిఫరెన్స్ ఉండాలి. నేను సర్టిఫికేట్ 4 కంప్లీట్ చేశాను, 1-2 monthsలో అయిపోయింది. ఇంకా దాని తర్వాత స్టార్ట్ చేశాను అన్న గైడెన్స్ వల్ల. ఓకే. సర్టిఫికేషన్ ఎన్ని మంత్స్ పట్టింది మీకు? అది 1-2 monthsలో అయిపోయింది. జస్ట్ 1-2 months అంతే? ఎగ్జామ్స్ కానీ ఏమన్నా ఉంటాయా అంత అయిపోయిన తర్వాత? అదేం లేదు. ఏం లేదా? ఓకే. సో యాజ్ ఎ మేనేజర్ మీ డే టు డే రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, ఏమేమి ఉంటాయి? ఇప్పుడు ఒక ప్రాపర్టీ అనేది లీజ్కి వచ్చింది మన దగ్గరికి. ఓకే. వచ్చినప్పుడు దానికి ఓపెన్ హోమ్ చేయాలి. ఓపెన్ హోమ్ అంటే ఒక 30 minutes పెట్టుకుంటాము. 30 minutesలో ఎవరైనా ప్రాపర్టీ లీజ్ కావాలన్నా, ఇప్పుడు నేను లీజ్ చేస్తాను కాబట్టి లీజ్కి రెంటల్కి చూస్తూ ఉంటే వాళ్ళు వస్తారు రియల్ ఎస్టేట్లో చూస్తూ. ఓకే. మీరు ఇన్స్పెక్షన్ ఉందని అందరికీ ఓపెన్ చేసి పెడతారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఇల్లు చూసుకుంటారు. ఓకే. దాని తర్వాత వాళ్ళకు నచ్చింది అనుకో రియల్ ఎస్టేట్లో అప్లై చేస్తారు. యాప్లో అప్లై చేసి మనం వాళ్ళ ఇన్కమ్ అన్నీ చూస్తాము, ప్రీవియస్
రెంటల్ లెడ్జర్ అని. రెంటల్ లెడ్జర్ అంటే ప్రీవియస్ హిస్టరీ, రెంటల్ హిస్టరీ. ఓకే. అంటే 100 పాయింట్స్ ఐడి అలా. 100 పాయింట్స్ ఐడి అంటే డ్రైవర్ లైసెన్స్, పాస్పోర్ట్ అలా మనం చూస్తాము. ఓకే. ఐడి ఒకటి ఉండాలి. ఓకే. ఆ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత ఎవరినో ఒకరిని ఫైనల్ చేస్తే, అంటే మంచి ఇన్కమ్ ఉండి బెస్ట్ ప్రొఫైల్ చూసి ఫైనల్ చేస్తాము. దానికి ప్రాపర్టీకి ఎంట్రీ రిపోర్ట్ చేస్తాము. ఎంట్రీ ఇన్స్పెక్షన్ అంటే ప్రాపర్టీ స్టార్టింగ్ ఎలా ఉంది, మళ్ళీ ఎవ్రీ 3 monthsకి ఫస్ట్ 3 monthsకి ఇన్స్పెక్షన్, రొటీన్ ఇన్స్పెక్షన్ చేస్తాము. ఎక్కడ ప్రాపర్టీ క్లీన్గా ఉందా 3 months, నెక్స్ట్ 6 monthsకి చేస్తాము. ఫస్ట్ 3 months, తర్వాత నెక్స్ట్ 6 months ప్రాపర్టీ మెయింటెనెన్స్ చూస్తాము. ఇప్పుడు ఒకవేళ సంథింగ్ ట్యాప్ కానీ హ్యాండిల్ కానీ అయిపోతే, అంటే విరిగి ఏదైనా అయితే మనం కొటేషన్ తీసుకోవాలి ఎక్కడ, లాక్ స్మిత్ దగ్గర. ఓకే. వాళ్ళందరూ అట్లా ట్రేడ్స్, ఇంకా హార్డ్ లేబర్ సెక్టర్ అంతా మీ కింద కాంటాక్ట్స్ ఉంటాయా? ఆ ట్రేడ్ సెక్టర్ అంతా అవన్నీ మన దగ్గర ఉండాలి. ఓకే. సో యాజ్ అన్ ఏజెంట్ అది మీకు ఫస్ట్ పాయింట్ అంటారు? ఫస్ట్ పాయింట్. ఓకే. ఆ కొటేషన్ ల్యాండ్ లార్డ్కి చూపించి, ఒకవేళ ల్యాండ్ లార్డ్కి నచ్చితే ఓకే అలా. ఓకే. ఓకే. మరి టెనెంట్స్ దగ్గర ఏం ఛార్జ్ చేయరా డ్యామేజెస్కి? వాళ్ళ దగ్గర లాస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లీజ్ మనం ఛార్జ్ చేస్తాము. ఓకే. ఓకే. అది వాళ్ళు రిపేర్ చేస్తే, ఒకవేళ ఎవరు టెనెంట్స్ రిపేర్ చేపిస్తే మీకు దానికి ఏముండదు ఇంకా. ఓకే. దానికి మీరేం ఛార్జ్ చేపిస్తా అంటే మనం ఏం చేయం. ఓకే. ఓకే. ఫస్ట్లీ డోర్ నాకింగ్ చేస్తాము. ఓకే. డోర్ నాకింగ్ అంటే ఇంటింటికి తిరిగి డోర్ నాక్ చేస్తూ ప్రాపర్టీస్ రెంటల్ ఇస్తారా, సేల్కి ఉన్నాయా, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా రియల్ ఎస్టేట్లో. ఓకే. ఇది చాలా మందికి తెలియని విషయం. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇట్లా వెళ్ళి ఇట్లా అడుగుతారని చెప్పి అందరు ఏమనుకుంటారంటే ల్యాండ్ లార్డ్స్ వచ్చి మాకు హెల్ప్ కావాలి అని అడుగుతారు అనుకుంటారు. బట్ ఇది కొత్త విషయం. తర్వాత వాళ్ళ మొబైల్ నంబర్ అట్లా కలెక్ట్ చేస్తూ, ఓకే, మనం ఏమి ఇవ్వగలుగుతాం వాళ్ళకి, ఏం మేనేజ్ చేస్తాము, ఎట్లా చేస్తాము, ఎంత ఛార్జ్ చేస్తాం అంతా చెప్పాలి వాళ్ళకి. ఓకే. ఓకే. సో చాలా తెలియని విషయాలు చెప్పావు బ్రో ఈరోజు. నీ టైం స్పెండ్ చేసి, నీ ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా ఆఫీస్ డోర్స్ ఓపెన్ చేసి నా కోసం వెయిట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎడ్యుకేటింగ్ మీ అండ్ అవర్ ఆడియన్స్. ఇట్లానే మన డాగ్స్ని ఒకసారి ప్లే డేట్కి తీసుకొచ్చి అది కూడా ఒక వీడియో పెడతాము. సో చూసారు కదా, ఇట్లా ఆస్ట్రేలియాలో స్టూడెంట్గా వచ్చి మనోడు రియల్ ఎస్టేట్ ఏజెన్సీలో ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు. ఈ కెరియర్ పాత్వే కావాల్సిన వాళ్ళందరూ కూడా బ్రో చెప్పిన అడ్వైసెస్ ఫాలో అయితే ఈజీగా సెటిల్ అవ్వచ్చు. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్ బాయ్.